హోలా అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వనకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్ అందరూ ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్, నా స్నాప్చాట్ లింక్ ఉంటుంది, రెండింటిలో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు ఎపిసోడ్ మామూలు టీఆర్పీ వచ్చిండదు. బిగ్ బాస్లోనే ఇంత పెద్ద గొడవ జరగలేదేమో ఇప్పుడు అనేలాగా అనిపిస్తుంది అనమాట. ఎట్లా కొట్లాడుకున్నారు ఇద్దరు ఫ్రెండ్స్, బద్ద శత్రువులాగా కొట్లాడుకున్నారు. డెమోన్ వర్సెస్ కళ్యాణ్. ఎవరి దగ్గర పాయింట్స్ ఉన్నాయి, ఎవరి దగ్గర పాయింట్స్ లేవు, ఎవరి పాయింట్స్ రైట్, ఎవరి పాయింట్స్ కాదు అనేసి మాట్లాడదాము. ఇద్దరిలో తప్పెవరిది, ఒకవేళ తప్పు చేస్తుంటే దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, దాని గురించి మాట్లాడదాం. మళ్ళీ డెమోన్ పవన్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడా అనే దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ సంజన రితు నన్న మాటలు ఓ మై గాడ్. నాకు అనిపించింది ఒకటే, చెప్తే సంజన ఫ్యాన్స్ ఫీల్ అవుతారేమో, ఫీల్ అయితే ఏమన్నా ఫీల్ అవ్వను, కానీ సంజన నోటి కంటే డ్రైనేజ్ చాలా బెటర్, మా పిల్లి బీ బెస్ట్ సంజన నోటి కంటే అనేసి అనిపించింది. ఆమెను ఎవరైనా నామినేట్ చేసినా, ఆమెను ఎవరైనా ఏదన్నా గేమ్లో సపోర్ట్ చేయలేకపోయినా, గేమ్లోంచి తీసేసినా, ఏం చేసినా వాళ్ళ మీద గ్రడ్జ్ పెట్టేసుకొని చాలాసార్లు జరిగింది ఇట్లాంటి మాటలు. చాలాసార్లు ఎన్నిసార్లు వార్నింగ్ ఇస్తూ ఉన్నా కూడా తిరిగి వార్నింగ్ ఇస్తూ ఉంటే కూడా ఆమె ఒక్కసారి కూడా సరిదిద్దుకోలేదు. ఆమె నోటిని మాత్రం రాము ఆమె జోలికి వచ్చినాడంటే రాము మీద పడుతుంది, కళ్యాణ్ జోలికి వచ్చినాడంటే సోల్జర్ అయ్యింది ఏమేం పనులు చేస్తున్నాను అనేసి సోల్జర్ గురించి మాట్లాడుతుంది. సోల్జర్స్ గురించి అంట మనం ఏదైనా మాట్లాడితే అరెస్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయంట. సో ఆమె సంజనాని కానీ, దువ్వాడ మాధురిని కానీ, ఈ రమ్య ఇది కానీ వాళ్ళు సోల్జర్ అయ్యింది ఎట్లా చేస్తున్నారు అంటే నాకు తెలిసి కళ్యాణ్ బయటకు వచ్చి కేసు వేసేసినాడు అనుకో, వీళ్ళ మీద ఎట్లా మాట్లాడుతున్నారు నా ప్రొఫెషన్ తీసి అని, ఆవిడ వాళ్ళని అయితే బొక్కలేస్తారేమో నాకు తెలిసి. అట్లాంటివి కూడా ఉన్నాయంట. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. సో కళ్యాణ్ని మాట్లాడడం కానీ, ఎవ్వరు తనకి అగెయిన్స్ట్గా వెళ్తే వాళ్ళ గురించి అట్లే మాట్లాడుతుంది, వాళ్ళని నాశనం అయిపోయేలాగా మాట్లాడుతూ ఉంటుంది. ఆమె సంజన ఆమె నోటి కంటే పెంటమేలరా స్వామి, నిజంగా ఆమెకు అస్సలు. కొంతమంది నోర్లు ఉంటాయి చూసావా, ఆమె ఎందుకో అది గురించి చూసావా, రత్తమ్మ ఏ సినిమా, పిల్ల జమీందర్ సినిమాలో రత్తమ్మ అని వెంటనే ఆమె నోరు తెరిస్తే బూతులే మాట్లాడుతుంటుంది. ఈమె బూతులు మాట్లాడకపోయినా కూడా బూతులు మాట్లాడేలాగే ఉంటాయి అనమాట ఈమె మాట్లాడిన మాటలు. అండ్ తనుజ వర్సెస్ ఇమాన్యుయల్లో ఎవరి దగ్గర పాయింట్స్ ఉన్నాయి, తనుజ డిఫెన్స్ రైటేనా దాని గురించి మాట్లాడతాను. సుమన్ శెట్టి నామినేట్ చేసినప్పుడు తనుజ రియాక్ట్ అయిన విధానం కరెక్టా కాదా అనేసి మాట్లాడతాను. కళ్యాణ్ తప్పు కూడా చాలా ఉంది. కళ్యాణ్ తుప్పాస్ నామినేషన్ అనిపించింది. అండ్ కళ్యాణ్ ఏమైతే నామినేట్ చేసినాడో ఆ లాజిక్ మిస్ అయినాడు అనిపించింది. డెమోన్ ఏదైతే నామినేట్ చేశాడో ఆ లాజిక్ మిస్ అయ్యాడు అనిపించింది. సో విడమరిచి పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ మాట్లాడుకుందాం. ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడుకుందాం, మిగతా సుత్తంతా కాకుండా. బూత్ వచ్చిందా? కాదు, తెలియకుండా వచ్చింది. సారీ గైస్, అది బూత్ కాదు యాక్చువల్లీ, తెలియకుండా వచ్చింది. మిగతా సుత్తంతా పక్కన పెడదాం. ఓకే, సో స్టార్టింగే సంజన వచ్చి డెమోన్తో చెప్తా ఉంటుంది అనమాట. డెమోన్ ఈరోజు రితు నన్ను నామినేట్ చేస్తుంది అనేసి అనిపిస్తుంది, ఎందుకంటే రితు నా వెనకాలే పడతా ఉంది రీసెంట్ టైమ్స్లో. సో నేను రితుని నామినేట్ చేసేటప్పుడు నీ పాయింట్స్ కూడా తీస్తాను, నీ పేరు కూడా తీస్తాను, నువ్వు మధ్యలో దూరి మాట్లాడుకు అనేసి ముందే చెప్పింది అనమాట. అంటే ఈమె ముందే ప్రిపేర్ అయి పెట్టుకోంది, రితు నన్ను ఈరోజు నామినేట్ చేస్తుంది, ఈరోజు రితుని క్యారెక్టర్ అసాసినేట్ చేసేయాలి, ఏదున్నా రితు గురించి క్యారెక్టర్ అసాసినేట్ చేసేయాలి అనే ఒక పాయింట్ అయితే రెడీగా పెట్టుకుంది. అది ఆమెకి ఏమో నాకు తెలీదు, పక్కింటి ఆంటీస్ ఉంటారు చూసినావా, అట్లాంటి బిహేవియర్ అనిపించింది నాకు సంజనది. మేబీ షీఈ్ ఎడ్యుకేటెడ్, మేబీ షీ స్పీక్స్ ఇంగ్లీష్ వెల్, బట్ హర్ మైండ్ ఇస్ నాట్ అట్ ఆల్ బ్రాడ్. చాలా నారో మైండెడ్ అనిపించింది, చాలా నారో మైండెడ్. ఆమెకు ఎందుకు రితు కానీ డెమోన్ కానీ యాడైనా దొబ్బించుకొని, ఆమెకు ఎందుకు ఆమె కళ్ళ ముందు దొబ్బించుకుంటా అంటే ఆమె వల్ల అవ్వట్లేదంట. వాళ్ళిద్దరు రిలేషన్ ఏంటి, వాళ్ళిద్దరు ఫ్రెండ్సేనా, లవ్ అనుకుంటా అనేసి తనుజాతో అడిగి, వాళ్ళకి ఏ రిలేషన్ అయితే ఇంకెందుకు. పక్కింట్లో ఈ అల్లు అర్జున్ సినిమా ఉంటుంది, ఏంటది జులై సినిమాలో ఆ ఇద్దరు పిన్నిలు పక్కింట్లో ఏం గొడవ జరుగుతుంటే గోడకి చూస్తూ ఉంటారు కదా ఏం జరుగుతుందని, సేమ్ అట్లాంటి టైపే, లోడే స్మెల్ చూసే టైపు. అవసరమా సంజనాకి? నాకు అస్సలు నచ్చలేదు అబ్బా, సంజన అసలు సుత్తంగా నచ్చలేదు. చాలా ఓవర్ అనిపించింది. ఎవరు యాడపై దొబ్బించుకుంటే ఈమెకి ఎందుకో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ రిలేషన్ ఏమైంటుందంటే తనుజ కరెక్ట్గా చెప్పింది, కరెక్ట్గా వాళ్ళు ఏమైతే మనకెందుకు, వాళ్ళకు క్లారిటీ ఉంది కదా చాలు అనేసి చెప్తుంది. పర్ఫెక్ట్ అనిపించింది, పర్ఫెక్ట్ రిప్లై. దాని తర్వాత నామినేషన్స్. సో ఒక్కొక్కరు నామినేట్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ వచ్చి సీక్రెట్ నామినేషన్స్, తెలియకుండా ఊరికి పేరు రాసేసి కెమెరాకి చూపించి నామినేట్ చేయాలి. తర్వాత ఓపెన్ నామినేషన్స్ అనమాట. ఫస్ట్ చిన్నగా ఎక్కడైతే పాయింట్స్ ఉన్నాయో అక్కడ మాత్రం మనము ఎక్స్చేంజ్ చేసుకుని మాట్లాడుకుందాం, మిగతా వద్దు. ఇమాన్యుయల్ పవన్ని నామినేట్ చేసినాడు. కెప్టెన్సీ కంటెండర్షిప్లో ఉన్నప్పుడు 7 వీక్స్గా నేను అసలు ఇప్పటిదాకా కెప్టెన్ అవ్వలేదు, నేను లాస్ట్ 4th వీక్ నుంచి ఇప్పటిదాకా నేను కెప్టెన్ అవ్వలేదు, నేను కెప్టెన్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి అన్నిసార్లు మాట్లాడినాడు బిగ్ బాస్. సో అన్నిసార్లు మాట్లాడినప్పుడు కరెక్ట్గా తన చేతికి కెప్టెన్సీ కంటెండర్షిప్ వచ్చినప్పుడు రితు కోసం వదిలేశాడు. సో రితు కోసం వదిలేయడం కాకుండా తన కోసం తను ఆడుంటే బాగుండేది, స్టాండ్ తీసుకుంటే బాగుండేది అనేసి అన్నారు. సో బేసిక్గా ఒక ఫ్రెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో
డెమోన్ చేసింది తప్పేం కాదు. ఒక ఫ్రెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రితు కోసం రితు ఇప్పుడు దాకా కెప్టెన్ అవ్వలేదు కాబట్టి రితు కోసం డెమోన్ వదులుకోవడం తప్పలేదు. ఒకవేళ తనుజ కెప్టెన్ అవ్వకపోయింటే తనుజ కోసం కళ్యాణ్ వదులుకోవడంలో తప్పులేదు. సంజన గారు కెప్టెన్ అవ్వకపోయింటే సంజన కోసం ఇమాన్యుయల్ వదులుకోకపోవడంలో తప్పులేదు. అఫ్ కోర్స్ అప్పుడు గేమ్ సెల్ఫిష్ లాగా ఉంటుంది కానీ బట్ స్టిల్ ఒకవేళ వదులుకోకపోయి ఉంటే సెల్ఫిష్ లాగా ఉండేది కానీ బట్ స్టిల్ ఫ్రెండ్స్ కోసం అలాంటివి చేస్తారు హౌస్లో. ఎనీబడి విల్ డూ ఇట్ అండ్ దట్ దెర్ ఇస్ నో రాంగ్ ఇన్ దట్. నాకైతే అది తప్పనిపించలేదు. డెమాన్ చేసింది తప్పనిపించలేదు అక్కడ, ఎందుకంటే రితు కోసం కెప్టెన్సీ వదిలేసుకున్నాడని. బట్ వీళ్ళు ఒక కంటెస్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నామినేట్ చేయడం కరెక్టే. ఎందుకంటే ఒక కంటెస్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, నీకు కెప్టెన్సీ రాలేదో అని చెప్పేసి నువ్వు తలగొట్టుకుంటా ఉంటే నీకు కెప్టెన్సీ కంటెండర్గా ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు నీ కోసం నువ్వు ఆడకుండా వేరే వాళ్ళ కోసం వదిలేస్తున్నావు. మరి ఏం పెరిగేదానికి నువ్వు అంత పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నావు, నాకు ఛాన్స్ రాలేదు అనేసి అన్ని మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కంటెస్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం వాళ్ళకి కరెక్టే. బట్ ఒక ఫ్రెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అవును రితు కెప్టెన్ అవ్వలేదు కదా, సో రితుకు ఒక ఛాన్స్ వచ్చింది కెప్టెన్ అయ్యేదానికి, సో డెమోన్ వదులుకోవడం తప్పలేదు. సాక్రిఫైసింగ్ ఈజ్ నాట్ అ మిస్టేక్, లూజింగ్ ఫర్ సమ్మన్ ఈజ్ నాట్ అ మిస్టేక్. వాళ్ళు ఫ్రెండ్షిప్కి మేబీ అంత వాల్యూ ఇస్తా ఉన్నారేమో అని చెప్పేసి అనుకోవచ్చు, కానీ అంత వాల్యూ 11 అయింది 1 సెకండ్. ఓకే, సో అట్లా వదులుకోవడం తప్పే కాదు. బట్ ఒక కంటెస్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే అన్నిసార్లు వాగాడు కదా ఛాన్స్ ఇవ్వండి అనేసి, మరి ఛాన్స్ ఎందుకు యూస్ చేసుకోలేదు అనేది ఇమాన్యుయల్ పాయింట్. అది నాకు ప్రాపర్ పాయింటే అనిపిస్తుంది. ఒక కంటెస్టెంట్గా ఆలోచిస్తే ఇమాన్యుయల్ పాయింట్ కరెక్టే, ఒక ఫ్రెండ్గా ఆలోచిస్తే డెమోన్ పాయింట్ కూడా రైటే. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పాయింట్ ఆఫ్ వ్యూస్ అనమాట. తర్వాత కళ్యాణ్ సుమన్ని నామినేట్ చేశాడు. ఏమని నామినేట్ చేశాడంటే, ఇప్పుడు 12th వీక్ వచ్చేసింది, సిచ్యువేషన్ చాలా హెక్టిక్ అయిపోయింది. బట్ ఇప్పటికీ సుమన్ అన్న నామినేషన్స్ అంటే భయపడతా ఉంటాడు. ఎప్పుడైనా ఏదైనా టాస్క్ వచ్చినప్పుడు ఆయన అర్థం చేయించాలంటే చాలా కష్టం అవుతుంది అని చెప్పేసి. దట్ ఈస్ సో ట్రూ. నిజంగా సుమన్ అన్న మేబీ మంచోడు అయి ఉండొచ్చేమో, బట్ హీఈస్ నాట్ ఫిట్ ఫర్ బిగ్ బాస్. ఆయన కనీసము సీక్రెట్ టాస్క్ ఇచ్చినప్పుడు ఆ పేపర్లో ఇచ్చింది ఆయనకు చదివేది కూడా అలా అద్దాలు మర్చిపోయినా అది ఇది అనేసి చెప్పినాడు. ఇంకా ఆయన కోసం మళ్ళీ ఆయన సీక్రెట్ టాస్క్కి ఎక్స్ట్రా యాడ్ ఆన్గా దివ్యాన్ని పంపించున్నారు. సో అట్లా చాలా టాస్క్లు ఆయన కూర్చొని ఇట్లా చేయాలి అని చెప్పేసి విడమర్చి చెప్పాలన్నమాట. అంటే మన క్లాస్లో ఒక బ్యాక్ బెంచర్ ఉంటాడు కదా, అన్నిటికంటే లాస్ట్ ర్యాంక్ వచ్చేవాడు. సో అట్లాంటి టైప్ అనమాట సుమన్ అన్న. మంచోడు కాదని నేను చెప్పలే, మంచి హ్యూమన్ బీయింగ్, బట్ నాట్ ఫిట్ ఫర్ బిగ్ బాస్ హౌస్ అని చెప్పేసి నాకు అనిపించింది. మేబీ ఆయన మంచితనం చూసి ఆయనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారేమో, కానీ హీఈస్ నాట్ ఫిట్ ఫర్ బిగ్ బాస్ హౌస్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్. ఓకే, బర్నీ తనుజాన్ నామినేట్ చేస్తున్నాడు. సార్ బిగ్ బాస్ హౌస్లో రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి నా పేరు తీయద్దు అనేసి వీళ్ళకి చెప్తాను ఉన్నా, వీళ్ళు కొట్లాడు నన్ను లాగుతా ఉన్నారు అనేసి అన్నారు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి చెప్పింది వాళ్ళకి చెప్పింది ఇద్దరు ఒకరినొకరు లాగేసుకొని లాస్ట్కి బర్నీ గారిని దొబ్బెట్టేస్తున్నారు కాబట్టి నామినేట్ చేయడం ఓకే. తర్వాత దివ్యాన్ ఆల్రెడీ నామినేట్ చేశాను కాబట్టి ఇప్పుడు తనుజాన్ చేస్తున్నా అని చెప్పినాడు. డెమోన్ వచ్చి కళ్యాణ్ని నామినేట్ చేశాడు. డెమోన్ ఇండివిజువల్ ప్లేయర్. ఒక ఇండివిజువల్ ప్లేయర్గా డెమోన్ ఉండేటప్పుడు వాళ్ళు నాకు సపోర్ట్ చేయలేదు, వీళ్ళు నాకు సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి నామినేట్ చేయకూడదు. కళ్యాణ్ని నామినేట్ చేసిన రీజన్ నాకు సపోర్ట్ చేయలేదని, ఇమాన్యుయల్ని నామినేట్ చేసిన రీజన్ నాకు సపోర్ట్ చేయలేదని. ఇదే డెమోన్ ఒక సూపర్ లాజిక్ చెప్తా, ఏమని నామినేట్ చేశారు చెప్పి లాజిక్ చెప్తా. సో డెమోన్ ఏమని చెప్పాడంటే, నాకు సపోర్ట్ చేయట్లా, ఫ్రెండ్షిప్ ఎక్కడా కనిపించట్లేదు, నాకు 7 వీక్స్గా నా కెప్టెన్సీ కంటెండర్షిప్ రాకపోతే మళ్ళీ నన్నే తీసేద్దామనేసి చెప్పాడు. ఫస్ట్ కెప్టెన్సీ ఎవరు తీసేయాలనేసి అంటే నన్నే తీసేద్దామని చెప్పాడు. అది నాకు నచ్చలేదు. ఆ రోజు తనుజాది నాది గొడవ అయినప్పుడు స్టాండ్ తీసుకోలేదు అన్నాడు. దీంట్లో ఈ 2 పాయింట్స్లో ఒక పాయింట్ కరెక్ట్. తనుజ కోసం జరిగిన గొడవలో నా కోసం స్టాండ్ తీసుకోలేదని చెప్పాడు కదా, నిజంగానే కళ్యాణ్ స్టాండ్ తీసుకోలే. బట్ ఈ రోజు అప్రిషియేట్ చేయాలి దట్ కళ్యాణ్ టుక్ అ స్టాండ్ ఫర్ రితు. అది నాకు చాలా బాగా అనిపించింది. బికాజ్ వాళ్ళ నాయన చెప్పినాడు, వాళ్ళ అమ్మ కూడా వచ్చి చెప్పేసిపోయింది, ఎక్కడ నీకు తప్పు అనిపిస్తే అక్కడ స్టాండ్ తీసుకో, గట్టిగా మాట్లాడు అనేసి చెప్పింది. సో ఈరోజు అదే వాళ్ళ అమ్మ చెప్పిన హింట్స్ తీసుకొని ఈరోజు కళ్యాణ్ గట్టిగా మాట్లాడినాడు. ఇన్ని రోజులు గట్టిగా మాట్లాడలా, ఈ రోజు గట్టిగా మాట్లాడినాడు. ఇప్పుడు మనం తనుజ అని అంటా ఉన్నాం కదా, వాళ్ళ చెల్లి చెప్పిన హింట్స్ తీసుకొని ఇట్లాంటి చేస్తాం అనేసి. హౌస్లో ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత అందరు మారిపోతారు. సో సేమ్ కళ్యాణ్ కూడా వాళ్ళ అమ్మ చెప్పిన హింట్స్ తీసుకొనే ఈ రోజు గట్టిగా స్టాండ్ తీసుకున్నాడు. బట్ వాళ్ళమ్మ మంచిగా చెప్పింది, వాళ్ళ నాయన కూడా మంచిగా చెప్పినాడు. సో మంచిని తీసుకోవడం ఈజ్ ఓకే, దర్ ఇస్ నో రాంగ్ ఇన్ దట్. అండ్ తనుజ కూడా మంచిగా తీసుకునింది. నాకు సపోర్ట్ లేదు అని చెప్తా ఉంది. ఇప్పుడు సడన్గా సపోర్ట్ ఉంది అనేసి చెప్తా ఉంది. అది కూడా మంచిదే, మంచిగా ఫాలో అవుతున్నారు వాళ్ళు, చెడేం ఫాలో అవ్వట్లేదు. వాళ్ళతో మాట్లాడద్దంటే మాట్లాడుకుని ఉండిపోయేది అట్లంతా ఎప్పుడు చేయలేదు, మంచిగా తీసుకుంటున్నారు కాబట్టి గుడ్. బట్ ఇంకొక పాయింట్ తీసుకుంటే 2 పాయింట్ ఇక్కడ ఏంటంటే, అప్పుడే చెప్పినట్టు రితు కోసం డెమోన్ ఈ కెప్టెన్సీ టాస్క్ వదులుకోవడం తప్పేం కాదు. బికాస్ తను ఎప్పుడు కెప్టెన్ అవ్వలేదు, ఎవరికైనా కెప్టెన్ అవ్వాలని ఉంటుంది. మన ఫ్రెండ్ మీద మనకి ఎక్కువ ప్రేమ ఉండేటప్పుడు కొంతమంది గివర్స్ ఉంటారు. నేను కూడా గివర్. సో నా ఫ్రెండ్ నన్ను ఏదన్నా అడిగితే, నాకు 2 కిడ్నీలు, తనకి ఏమైనా ప్రాబ్లం అయ్యి నా ఫ్రెండ్ నన్ను అడిగితే కిడ్నీ, నా ఒక కిడ్నీ తీసి ఇచ్చేస్తా. నేను అంత గివర్ అనమాట. సో ఐ గివ్ సో మచ్ ఆఫ్ వాల్యూ టు ఫ్రెండ్షిప్. సో అట్లా డెమోన్ కూడా రితు ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇచ్చి కెప్టెన్సీ వదులుకొని ఉండొచ్చు. వదులుకున్నట్టు వదిలేయకుండా ఇక్కడ మళ్ళీ కంప్లైంట్ చేసేది,
అది ఎట్లుంటుందంటే నీకు కావాలా వద్దా, నీకు కావాలి అంటే దాని మీద నిలబడు, నీకు వద్దు అనుకుంటే వదిలి. నువ్వు వద్దు అనేసి వదిలేసుకొని నాకు ఇవ్వలేదు వేరే వాళ్ళు వచ్చి సపోర్ట్ చేయలేదని చెప్పేసి ఊరికే కంప్లైంట్ చేయకూడదు. సేమ్ అట్లా డెమోన్ చేసే విషయం ఏంటంటే ఇఫ్ ఈజ్ అన్ ఇండివిజువల్ ప్లేయర్, ఒక సోలో ప్లేయర్ అయినప్పుడు పక్కన వాళ్ళ సపోర్ట్ లేకపోయినా తన ఓన్ సపోర్ట్తో తను ఉండాలి అనేసి అనుకోవాలి. బట్ కొన్ని సపోర్టింగ్ టాస్క్స్ వచ్చినప్పుడు సపోర్ట్ చేయాలనేసి కోరుకుంటారు. బట్ ఇదే డెమోన్ కళ్యాణ్ గురించి ఏమని మాట్లాడినాడంటే ఆ కెప్టెన్సీ టాస్క్లో కళ్యాణ్ని తీసేస్తాడు రితు కోసం డెమోన్ వచ్చి. అప్పుడే ఆ ఫోర్త్ వీక్లోనే అప్పుడే హైలైట్ అయింది కళ్యాణ్. సో ఆ వీక్లో కళ్యాణ్ అర్థం చేసుకోకుండా బ్యాక్ స్టాబ్ అది ఇది అని మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు నా బ్యాక్ స్టాబ్ అనేసి మాట్లాడుతున్నావు, నేను గేమ్ ఆడాను, గేమ్ని గేమ్ లాగా చూడాలి, నువ్వు గేమ్ని గేమ్ లాగా చూడకుండా బ్యాక్ స్టాబ్, నన్ను ద్రోహం చేశారు, మోసం చేశారు, నమ్మక ద్రోహం చేశారని చెప్పేసి అన్ని మాటలు మాట్లాడినావు, అది కరెక్ట్ కాదు. వేరే వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా నువ్వు స్టాండ్ తీసుకోలేదు అని మాట్లాడిన డెమోన్ పవనే మరి గేమ్ని గేమ్ లాగా తీసుకొని కళ్యాణ్ సపోర్ట్ చేయకుండా వేరే ఎవరికైనా సపోర్ట్ చేస్తున్నాడు, లేదా తనుజకు సపోర్ట్ చేస్తున్నాడు, వేరే ఎవరికైనా సపోర్ట్ చేస్తున్నాడు, లేదా రితుకు సపోర్ట్ చేస్తున్నాడు, వేరే ఎవరికైనా చేస్తున్నాడు అనేసి అన్నప్పుడు దాని ఎందుకు గేమ్ని గేమ్ లాగా అర్థం చేసుకోకూడదు? డెమోన్ పవర్ని మాత్రం అర్థం చేసుకోవాలి గేము అనే విషయంలో అనేసి అనుకుంటే ఆ అబ్బాయి తీసాడు ఈ పాయింట్ కూడా. ఎందుకు రితుకు చెప్తా ఉంటాడు, ఆడు మాత్రం గేమ్ని గేమ్ లాగా తీసుకోలేదు, మనం మాత్రం తీసుకోలేట్రే అని చెప్పేసి. బట్ ఎందుకు ఇప్పుడు డెమోన్ పవన్ వచ్చి కళ్యాణ్ సపోర్ట్ చేయలేదని చెప్పేసి నామినేట్ చేస్తుంది? ఈ పాయింట్ నాకు కరెక్ట్ కాదనేసి అనిపించింది. సెకండ్ పాయింట్ స్టాండ్ తీసుకోలేదని చెప్పాడు, ఓకే, బట్ అక్కడ మాత్రం నాకు కరెక్ట్ అనిపించలేదు. ఓకే, అండ్ ఆ స్టాండ్ తీసుకోలేదనే పాయింట్లో ఆల్రెడీ లాస్ట్ వీక్ అయిపోయింది, మళ్ళీ ఈ వీక్ వచ్చి మళ్ళీ ఎందుకు నామినేట్ చేస్తున్నారో నాకు అర్థం కాలే. ఆల్రెడీ లాస్ట్ వీక్ అయిపోయింది సేమ్ నామినేషన్, మళ్ళీ సేమ్ నామినేషన్ ఎందుకు అంటే ఇంకా తీరలేదా ఏంటి? లాస్ట్ వీక్ తనుజ విషయంలో నువ్వు స్టాండ్ తీసుకోలేదు అనేసి అంటే ఎవరు తప్పు చేశారు అనేసి అంటే చెప్పాడు నీట్గా, అయిపోయింది అక్కడితో. మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ సేమ్ పాయింట్ తీసి చెప్పాడు కాబట్టి డెమోన్ కళ్యాణ్ మీద వేసిన నామినేషన్ వేస్ట్, తుప్పాస్ నామినేషన్ ఇది కూడా. తర్వాత దివ్య బర్నీ మీద వేసింది. నేను ఆయన కోసం ఫస్ట్ నుంచి నిలబడ్డాను, బట్ ఆయన నా కోసం ఏ రోజు నిలబడలేదు అని చెప్పేసి నాకు అది నా మొరల్కి ఎఫెక్ట్ చేస్తుంది అనేసి అనేది. దట్ ఈస్ సో ట్రూ. ఆయన బర్నీ గారు హీ డజంట్ హ్యావ్ ఎ స్పైన్, ఆయన ఎప్పుడు ఎవరి కోసం స్టాండ్ తీసుకోరు. ఈ రోజు కూడా చెప్పినలా ఫ్యామిలీ వీక్ తర్వాత ఎవరైనా గట్టిగా ఫ్యామిలీస్ చెప్పిన ఇది ఫాలో అవుతారనేసి మొన్న కూడా నాగబాబు గారు వచ్చి నువ్వు గట్టిగా మాట్లాడు, నువ్వు అగ్రెసివ్గా మాట్లాడు అనేసి చెప్పిన దానివల్ల ఈ రోజు బర్నీ గారు దివ్య మీద గట్టిగా మాట్లాడి అగ్రెసివ్గా మాట్లాడి సీరియస్ అయినారు. బికాస్ ఆ ఫైర్ కనిపించాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు, అందరు చెప్తున్నారు కాబట్టి ఆ ఫైర్ ఈరోజు చూపించినాడు, అది మ్యాటర్. సో జనరలీ ఫ్యామిలీ వీక్ తర్వాత ఎవరైనా మారుతారు. సో తనుజ ఒకటే మారింది, తనుజ తప్పు ఇట్లంతా మారింది అనుకలా అందరూ మారుతారు, ఒక్కరినే పాయింట్అవుట్ చేయకూడదు. ఈరోజు కళ్యాణ్ తప్పులు కూడా చాలా ఉన్నాయి. కళ్యాణ్ పిఆర్ అనేసి నన్ను అనుకునే వాళ్ళందరూ ఈరోజు తిట్టుకోండి, ఎందుకంటే ఐఎమ్ నాట్ కళ్యాణ్ పిఆర్, ఐఎమ్ నో బడీస్ పిఆర్. ఈరోజు నాకు కళ్యాణ్లో ఐ ఫౌండ్ సో మెనీ మిస్టేక్స్ ఇన్ హిమ్, ఐ టెల్ దాట్. ఓకే, తర్వాత సుమన్ సంజనాన్ని నామినేట్ చేస్తున్నాడు. హౌస్ హార్మోనీ తగ్గిపోతా ఉంది, ఇరిటేటెడ్గా ప్రవర్తిస్తున్నారు, ఆవిడ చాలా కమెంట్ చేస్తూ ఉంటారు అనేసి ఆయన ఎప్పుడు సుమన్ నామినేషన్స్ ఎప్పుడు గాల్లో టపాస్ లాగా అనమాట, ఊస్ టపాస్ లాగా వేస్ట్. ఆయన సుమన్ని ఒక్కసారి కూడా ప్రాపర్గా నామినేట్ చేయలేదు, ఒక్కసారి కూడా ప్రాపర్గా డిఫెండ్ చేసుకోలేదు. మహా అంటే గట్టిగా అరుస్తాడేమో కానీ నో ప్రాపర్ డిఫెన్స్ అట్ ఆల్ ఫ్రమ్ హిజ్ ఎండ్. తర్వాత తనుజ వచ్చి పవన్ని నామినేట్ చేసింది. ఎప్పుడు రితుతో గొడవ పడుతూ ఉంటాడు, గట్టిగా అరుస్తూ ఉంటాడు, మాకంతా చాలా ఇరిటేటింగ్గా ఉందనేసి. ఆఫ్ కోర్స్ గొడవ పడుతూ ఉంటాడు, అది హౌస్లో ఇరిటేటింగ్గా ఉంటుంది. బట్ ఒక ఫ్రెండ్ అయినప్పుడు తనుజ పవన్కి డైరెక్ట్గా వెళ్ళి అలా అరవకు అది ఇది అనేసి చెప్పొచ్చు, బికాజ్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి. ఇలా వచ్చి నామినేట్ చేయాల్సిన అవసరం లేదేమో అనేసి నాకు అనిపించింది, బికాజ్ అది చాలా చిన్న థింగ్. నామినేషన్స్లో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్కి, బట్ అలా నామినేట్ చేసేటప్పుడు ఇంకా ఆపిల్ ఇష్టం అంతే. సంజన వచ్చి భరణి నామినేట్ చేసింది. లాస్ట్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో నేను ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా వీళ్ళు ఒప్పుకోకుండా నా పేరు తీసేశారు అని చెప్పేసి. బట్ ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఆల్రెడీ సంజన కెప్టెన్ అయింది, ఇమాన్యుయల్ కెప్టెన్ అయ్యాడు, దివ్య కెప్టెన్ అయింది కాబట్టి బర్నీ గారు ఎందుకు సపోర్ట్ చేస్తారు? మరి సంజన వచ్చి దివ్యాని ఎందుకు నామినేట్ చేయలేదు, ఇమాన్యుయల్ ఎందుకు నామినేట్ చేయలేదు? ఇమాన్యుయల్ని నామినేట్ చేయాలంటే ఆవిడ ఎథిక్స్ మారల్ వాల్యూస్ ఏదో ఒకటి అర్థం వస్తుంది కాబట్టి నామినేట్ చేయలేదు అనుకుంటాం. మరి దివ్య కూడా సేమ్ అదే చేసింది కదా, మరి దివ్యాని ఎందుకు నామినేట్ చేయలేదు? ఊరికే ఏదో ఒక రీజన్ ఆమెకు నామినేట్ చేయాలి కాబట్టి అట్లా నామినేట్ చేసింది. ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఆల్రెడీ కెప్టెన్ అయ్యావు కదా అనే ఫీలింగ్ ఉంటుంది. బట్ ఒక కంటెస్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ వాళ్ళు సపోర్ట్ చేయలేదు కాబట్టి షీ డజంట్ హ్యావ్ ఎనీ అదర్ రీజన్స్ ఫర్ ఎనీబడి ఎల్స్, సో దట్స్ వై షీ నామినేటెడ్ బర్నీ గారు అనేసి అనుకోవచ్చు. తర్వాత పబ్లిక్ నామినేషన్స్, బర్నీ గారు వచ్చి దివ్యాని నామినేట్ చేశాడు. దివ్య నిజంగానే చెప్తాను కదా, దివ్యతో నీకు మాట్లాడడం రాదు, మీరు ప్రతిసారి నన్ను లాగి నేను వద్దు అని చెప్తా ఉంటే కూడా నన్ను లాగుతూనే ఉన్నారు మీ కాన్వర్సేషన్స్లో. అండ్ ఆల్సో ఒక నిమిషం రెడ్ బుల్ తాగుతాను, నేను ఫుల్ ఎంత డ్రౌజీ ఉన్నా అంటే ఐ హ్యావ్ నో స్లీప్, ఐఎమ్ స్లీప్ డిప్రైవ్డ్ పాస్ట్ 4-5 days, నో పాస్ట్ 2 weeks ఐఎమ్ స్లీప్ డిప్రైవ్డ్ యాజ్ ఫక్. సో ఇది తాగితే కొంచెం మేల్కొని మీకు రివ్యూస్ ఇస్తాను. ఓకే, సో
మళ్ళీ ఏమని చెప్పారంటే దివ్య నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పా, ఎంత మంచిగా ఉన్నా మన వాయిస్ అనేదే దాన్ని కప్పేస్తుంది. మన వాయిస్ నువ్వు మంచి చేస్తా ఉన్నా కూడా నీ వాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్, అది నేను కప్పేస్తుంది. ఒక సెకండ్. హలో హలో చెప్పు. తీసేసుకో. ఎయిర్పోర్ట్ ప్యాకింగ్ చేయి. సార్ నేను వీడియో చూస్తున్నా బాయ్. ఓర్ నాయన నేను పాసే పెట్టలేదు. సారీ గైస్, నేను పాస్ పెట్టలే. పాస్ కాదు, పాజ్. ఐ నో ఐ కెన్ స్పీక్ గుడ్ ఇంగ్లీష్, బట్ స్టిల్ ఇలా మధ్యలో నేనంటే తెలుసా, ఆ బాటిల్ ఎత్తుకో, ఆ బాటిల్ ఎత్తి, అది నాదేనా జాకీ ఇట్లే మాట్లాడుతూ ఉంటా. బాటిల్ అట్లా 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 ఏదో ఒకటి వస్తూ ఉంటుంది అట్లా నైస్గా. ఇప్పుడు ఎందుకు ఏం చెప్తా ఉన్నాను మధ్యలో? నేను సుత్తి ఆడంటే ఇదే చూడు, నిద్ర లేకపోయినా సుత్తి మాత్రం కొడుతూ ఉంటాను నేను. ఓకే, సో ఏమని చెప్పారంటే వాయిస్ అనేది దాన్ని కప్పెట్టేస్తుంది అనేసి. ఎగ్జాక్ట్లీ ద సేమ్. ఎందుకురా అంటే మనం ఎంత మంచి మాట్లాడుతున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత టోన్లో మాట్లాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఆ పాయింట్ మీద చాలామంది చాలా సీజన్స్లో బ్యాడ్ అయిపోయారు. మా సీజన్లో కూడా ఒకటి బ్యాడ్ అయిపోయారు. పాయింట్ ఉన్నా, మంచిగా నామినేట్ చేస్తూ ఉన్నా, మంచి టు ద పాయింట్ మాట్లాడుతూ ఉన్నా కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ ద వాయిస్ అండ్ ద టోన్ ఆఫ్ వాయిస్ అండ్ ద యూసేజ్ ఆఫ్ వర్డ్స్ ఆర్ లాంగ్వేజ్ ఆర్ స్లాంగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది చాలా రూడ్గా అనిపించి కొంతమందికి సీజన్ 6లో కూడా రూడ్గా కనిపించారు కొంతమంది. సో ఐ రిలేట్ టు దట్. సో దివ్య ఏంటి మంచిగా చేస్తూ ఉన్నా కూడా, మంచిగా ప్రేమ చూపిస్తూ ఉన్నా, ఆప్యాయత చూపిస్తూ ఉన్నా, ఏం చూపిస్తూ ఉన్నా కూడా బర్నీ గారిని అరిచినట్టు ఉంటుంది. ఏ బర్నీ గారు ఇలా రండి అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత మెతగ్గా పెంచుతూ ఉన్నారు. ఈ పిల్ల వచ్చేసి పరువు అంతా తీసేస్తూ ఉంది, బర్నీ గారి పరువు అంతా తీసేస్తుందని ఒక పాయింట్లో వాళ్ళిద్దరు క్లోజ్నెస్ అర్థం చేసుకోకుండా తన మీద సీరియస్ అయ్యారని ఒక పాయింట్తో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా దివ్య మీద సీరియస్గా ఉన్నారు. తనుజ ఎప్పుడు అట్లా మాట్లాడుతుంది బర్నీ గారితో, ముద్దుగానే మాట్లాడుతుంది. మీరు మాట్లాడుకోండి నాతో అనేసి అంటుంది, మీరు మాట్లాడకండి నాతో అంటుంది దివ్య. సో దెర్ ఇస్ అ డిఫరెన్స్. సో ఆ డిఫరెన్స్ వల్ల దివ్య నెగిటివ్ అయిపోతుంది. అదే వచ్చి చెప్పినాడు, ఆ పాయింట్తోనే నామినేట్ చేశాడు అనమాట. దాని తర్వాత దివ్య అనేది మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకు ఉంటుంది, మీ తీరు మీకు ఉంటుంది, నాది నాకు ఉంటుంది, మీరు కామ్గా మాట్లాడతారేమో, నేను గట్టిగా పాయింట్ మీద మాట్లాడతాను అనేసి అంటే దానికి నాకు మాట్లాడడం రాక కాదు, నేను సెటరికల్గా ఇంకా మాట్లాడగలుగుతాను చెప్పేసి బర్నీ గారు అంటే మాట్లాడండి, మీరు ఎందుకు మాట్లాడట్లేదు, మీ నోరు ఏమైనా నేను కట్టేశానా, మీ చేతులు గారు ఏమైనా కట్టేశానా అనేసి అనేది. అది జనాలకి నచ్చట్లా. ఎందుకంటే బర్నీ గారికి దివ్య వయసు అంత కూతురు ఉంది. సో దివ్య వయసు ఉండేంత కూతురు ఉండేటప్పుడు దివ్య వచ్చి బర్నీ గారిని అట్లా డిస్రెస్పెక్ట్ఫుల్గా మీ చేతులు కాలు కట్టేశారా అనేసి మాట్లాడితే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నచ్చదు. అది ఎవరింట్లో వాళ్ళకి నచ్చదు. ఇంకా ప్రేమ ఎక్కువ ఉండే వాళ్ళకి సుత్తంగా నచ్చదు. నేను ఆదిరెడ్డిని సోదిరెడ్డి పిచ్చినా బట్ట అనలేదులే ఇప్పుడు, సోది అది ఇది అనేసి మాట్లాడేది కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నచ్చలేదు. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత నాతో వాళ్ళు మాట్లాడిన తర్వాత కవితకు నచ్చలేదు నిజంగా. నేను అట్లా మాట్లాడేది చెప్పింది కూడా నాకు ఒకసారి వీడియో కాల్ గుర్తుందా, గుద్దుతా మా ఆయన అట్లా మాట్లాడేవంటే అనేసి అంటుంది. సో నేను చాలా ఫన్నీగా అంటున్నా, చాలా కామెడీగా అంటున్నా, బట్ తీసుకునే వాళ్ళు అట్లా తీసుకోరు. నాట్ ఎవ్రీబడి ఇస్ దట్. ఇప్పుడు రేపు పొద్దున మా నాయన పోయి మా నాయనకి నా వయసు ఉండే ఒక పిల్ల వచ్చి మీరు ఆగనే అనింది అనుకో, నాకు మెరకాయ పెట్టినట్టు ఉంటుంది, ఎట్ట మా నాయన అనేసి కోపం వస్తుంది. సేమ్ అదే బర్నీ వాళ్ళ ఇంట్లో కూడా కోపం ఉందనమాట. అది దాని తర్వాత దానికి నేను మీలాగా సాఫ్ట్ కాదు, మీ ఆలోచన కరెక్ట్ అనిపిస్తే మీకు అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది అనేసి అంటే ఇప్పుడు మీరు చెప్పిన మాట వినలేదనేసి ఇప్పుడు బయట పోవాలా, ఎవరన్నారు మీతో అనేసి నేను సీరియస్గా. అక్కడ బర్నీ గారికి మళ్ళీ ట్రిగర్ అయింది. సేమ్ అప్పుడు నాగబాబు గారు మైండ్లో చెప్పింది గుర్తొచ్చింది అనమాట. నీ మీద ఎవరైనా అరుస్తుంటే నువ్వు సైలెంట్గా ఉండద్దు, వాళ్ళకి తిరిగి ఇచ్చి పడే అనేసి అంటే తిరిగి ఇచ్చి పడేస్తున్నాడు. ఏం చెప్తున్నారయ్యా మీరు అని దానికి కూడా అయ్యా అట్లా ఇట్లా మాట్లాడుకు, వేలు చూపించి మాట్లాడుకు అని చెప్పేసి ఆయన అన్నిటికీ చెప్తున్నాడు అనమాట. నీకు మాట్లాడడం రాదు అంటే అవును నాకు రాదు మాట్లాడడానికి, నాతో మాట్లాడద్దండి, తప్పుగా మాట్లాడద్దండి, ఇంత ఒక నేషనల్ మీడియా ముందు మీరు ఇట్లా మాట్లాడద్దండి అని చెప్పేసి ఏడ్ చేసింది. సో ఆబ్వియస్లీ బర్నీ గారు అంటే దివ్యాకి వీక్నెస్ అని ఆల్రెడీ తెలుసు కాబట్టి నామినేట్ చేస్తే హర్ట్ అయింది, అది మ్యాటర్. దాని తర్వాత సంజన వచ్చి తనుజను నామినేట్ చేసింది, నువ్వు నా కాంపిటేటర్ అని నామినేట్ చేసింది. ఇది సేఫ్ నామినేషన్ ఏదో తుప్పాస్ నామినేషన్ నాకు తెలియదు, నిజంగానే తుప్పాస్ నామినేషన్. రితు మీద అంత ఉండేటప్పుడు సంజన రితునే నామినేట్ చేస్తుండొచ్చు. ఓకే, తర్వాత ఇంకో మాట ఏమనిందంటే మీకు వేరే ఎవరు కనిపించలేదా అంటుంది. తనుజ ఎప్పుడు కంపేర్ చేసుకుంటూ ఉంటుంది కదా, నేను తప్ప ఎవరు కనిపించలేదా, రితు కనిపించలేదా, ఇమాన్యుయల్ కనిపించలేదా అంటే నేను ఇమాన్యుయల్ని నామినేట్ చేయలేను అని చెప్పేసి చెప్పింది. రితుని నామినేట్ చేయలేదు బికాజ్ రితు ఇస్ కెప్టెన్ కాబట్టి, బట్ ఇమాన్యుయల్ ఎందుకు నామినేట్ చేయలేదంటే నాకు బాండ్ ఉంది అనేసి చెప్పింది అనమాట. కళ్యాణ్ బోకడా తుప్పాస్ నామినేషన్ అనేసి అనిపించింది. ఎందుకంటే కళ్యాణ్ ఏమని చెప్పి నామినేట్ చేస్తున్నాడు, 4th వీక్ నుంచి ఈ నామినేషన్ ఇమాన్యుయల్ చేయొచ్చు, ఎందుకంటే ఇమాన్యుయల్ ఎవరి కోసం గివప్ చేయలేదు కాబట్టి. కళ్యాణ్ చేయకూడదు.
ఎందుకంటే కళ్యాణ్ సేమ్ రీజన్తో, ఇమాన్యుయల్ ఏ రీజన్తో అయితే నామినేట్ చేస్తున్నాడో 4th వీక్ నుండి నీ కెప్టెన్సీ రాలేదు అనేసి అన్నావు. మరి నీ కెప్టెన్సీ ఆప్షన్ వచ్చినప్పుడు నువ్వు స్టాండ్ తీసుకోలేదు, స్టాండ్ తీసుకోకుండా గివప్ ఇచ్చేసావు ఫస్ట్ రౌండ్లోనే అనేసి అంటే డెమో నుండి ఓటింగ్ అన్నారు కదా అనేసి అన్నాడు. ఓటింగ్ అన్నారు కానీ నువ్వెందుకు లేవు ఓటింగ్లో అనేసి అంటే కళ్యాణ్ అన్నాడు, నేను వెళ్ళడం ప్రాబ్లం కాదు, నువ్వు వెళ్ళకపోవడం ప్రాబ్లం కాదు, ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఓట్లేసి పంపించే. సో ఈ సుత్తంతా కాదు, ఎగ్జాక్ట్ వర్డ్స్ అంతా నేను ఎందుకు చెప్తాను కానీ. సో ఏంటంటే అట్లా చెప్పగానే నాకేమనిపించింది, సేమ్ ఈ ఓటింగ్ నీకు ఒకరు ఓటేసి ఓటు కాదు, నువ్వు కెప్టెన్సీ రాలేదు అంటున్నావు 4th వీక్ నుంచి. అట్లాంటికి నీకు కెప్టెన్సీ ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు గివప్ చేసేసావు, ఈజీగా గివప్ చేసావు, నవ్వుకుంటూ వచ్చేసావు. నువ్వు కెప్టెన్సీ పోతా ఉంటే గేమ్ రాది, నేను కెప్టెన్సీ కంటెండర్గా తీసేస్తే నువ్వు ఎట్లా నవ్వుకుంటా వస్తావు అని చెప్పేసి నామినేట్ చేశాడు. తుప్పాస్ రీజన్ అనిపించింది. అండ్ కళ్యాణ్ ఈ నామినేషన్ కళ్యాణ్ చేసేదానికి రైటే లేదనేసి అనిపించింది. ఎందుకంటే సేమ్ కళ్యాణ్ కూడా రితు కరెక్ట్గా నామినేట్ చేస్తుంది కళ్యాణ్ రివర్స్లో. ఏమని, సేమ్ కళ్యాణ్ కూడా నిజంగానే గివప్ చేయకూడదు అనేసి అనుకోని ఉంటే రితుతో నేను గివప్ చేయను, నేను పోను అని పట్టుబట్టుకొని కూర్చొని ఉండాలి. కానీ కళ్యాణ్ ఏమంటాడంటే ఆ రోజు, రితు ఫస్ట్ 2 రౌండ్స్లో వాళ్ళిద్దరిని పంపించు, 3rd రౌండ్లో నేను పోతాను, బట్ నీకు నాకు కానీ కాంపిటీషన్ వచ్చిందంటే నేను నీకోసం ఇచ్చేస్తాను, నేను నీకే సపోర్ట్ చేస్తాను అనేసి అంటాడు. సో కళ్యాణ్ వచ్చి నేను నీకే సపోర్ట్ చేస్తాను అనేసి రితుకు చెప్పినప్పుడు కళ్యాణ్ కూడా గివప్ చేసినట్టే. సో కళ్యాణ్ గివప్ చేసినప్పుడు, కళ్యాణ్ మీద స్టాండ్ తీసుకున్నప్పుడు, కళ్యాణ్ రితు కోసం త్యాగం చేసేదానికి రెడీగా ఉన్నప్పుడు సేమ్ డెమోన్ కూడా అట్లే చేశాడు. ఆ పాయింట్లో ఎందుకు ఆలోచించకూడదు? అదే ప్లేస్లో తనుజ ఉంటే కూడా కళ్యాణ్ సాక్రిఫైస్ చేసి ఉంటాడు. అప్పుడు కళ్యాణ్ని కూడా డెమోన్ పౌన్ వచ్చి ఇట్లే నామినేట్ చేసి ఉంటాడా, నువ్వు తనుజ కోసం సాక్రిఫైస్ చేస్తున్నావు, నాకు నచ్చలేదని చెప్పేసి. సో ఫ్రెండ్స్ కోసం ఫ్రెండ్స్ అట్లా చేస్తారు. కళ్యాణ్ ఈ నామినేషన్ చేసేదానికి ఛాన్సే లేదు. అది రిటర్న్లో డెమోన్ పౌన్ అడగలేదు. బట్ అదే రిటర్న్లో రితు వచ్చి కళ్యాణ్ని నామినేట్ చేసినప్పుడు చెప్తుంది, నువ్వు మాత్రం ఇది చేయలేదా అని చెప్పేసి. దట్ ఈస్ సో ట్రూ. కళ్యాణ్కి మాత్రం రైట్ లేదు ఈ నామినేషన్ చేసేదానికి. తర్వాత కళ్యాణ్ వచ్చి గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళని గివప్ చేయించి పంపించేసి, గేమ్ అంటే ఇంట్రెస్ట్ లేని నువ్వెందుకు అన్ని రౌండ్స్ ఉండేది అని చెప్పేది కళ్యాణ్ పాయింట్. బట్ వేస్ట్. కళ్యాణ్ మామూలుగా కొంచెం తెలివిగానే ఆలోచిస్తుంటాడు. ఈ పాయింట్లో అవతల వాడికి డిఫెన్స్ రాలే. డెమోన్ పాయింట్ ప్రాపర్గా డిఫెన్స్ చేస్తుండొచ్చు. నేను గివప్ చేస్తే రాంగ్ అయినప్పుడు మరి నువ్వెందుకు గివప్ చేస్తా అన్నావు, నువ్వెందుకు నువ్వు లాస్ట్లో మిగిలినారంటే రితు కోసం సపోర్ట్ చేస్తాను అన్నావు, అప్పుడు అది కూడా గివింగ్ అప్పే కదా, అప్పుడు నువ్వు కూడా కెప్టెన్ అవ్వనట్టే కదా, అప్పుడు నువ్వు కూడా రితు కోసం త్యాగం చేసినట్టే కదా అని అడగచ్చు. కానీ అడగల. దాని తర్వాత డెమోన్ ఇంకొకటి అడిగినాడు, నువ్వు అన్నావు పవన్ స్ట్రాంగ్ ఫస్ట్ రౌండ్లో పంపించేద్దామని చెప్పేసి, టీం నెగ్గాలంటే పవన్ వెళ్ళిపోవాలి అనేసి అన్నావు, ఫస్ట్ వెళ్ళి అక్కడ డిఫెన్స్ చేసుకోవాలి అనేసి అన్నావు. అంటే కళ్యాణ్ అన్నాడు, ఆ టైంకి ఎవరి స్ట్రాటజీలు వాళ్ళవి, నా పాసిబిలిటీ కాకుండా ఎవరిది ఉంటే వాళ్ళది అని ఏదో చెప్పినాడు. ఇంకా అది ఊరికే శృతిలో కలిపేస్తున్నాడు వచ్చిన పాయింట్స్ అంతా. అదంతా నాకు కరెక్ట్ అనిపించలేదు. కానీ లాస్ట్లో తుప్పాస్ నామినేషన్లో కూడా సూపర్ మేనరిజం చూపించాడు కళ్యాణ్. ఏంటి తెలుసా, ఆ పవన్ ఫోటో ఉంటుంది కదా, ఇట్లా చింపి అట్లా టింగ్ అని బెల్ మోగిన ఇట్లా చింపి ఇట్లా వేస్తాడు. భలే ఉంటుంది అబ్బా నిజంగా. కళ్యాణ్ మేనరిజమ్స్ బాగుంటాయి. చేతి అనేది బాగుంటుంది, ఇట్లా తీసేది బాగుంటుంది, దాని తర్వాత చైర్ని తన్నింది బాగుంది, ఆ రోజు ఆ డబ్బాలన్నీ గుద్దింది బాగుంది. సమ్ కైండ్ ఆఫ్ మేనరిజం ఉంటుంది ఆ అబ్బాయిలో. సో అబ్బాయి తీరు, ఆ మేనరిజమ్స్ బాగుంటాయి. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క మేనరిజం. మా అల్లు అర్జున్ కూడా సూపర్ మేనరిజం. మా అల్లు అర్జున్ అట్లా అండం కానీ, తెగ్గేదేలే అండం కానీ, అసలు అల్లు అర్జున్ ఏం చేసినా తుమ్మినా తగ్గిన ఒక స్టైల్ ఉంటుంది కదా. సో అట్లా కళ్యాణ్లో కూడా సమ్ కైండ్ ఆఫ్ మేనరిజం ఇస్ దేర్. ఆ అబ్బాయి మేనరిజమ్స్ భలే ఉంటాయి, నాకు భలే నచ్చినాయి. ఓకే, దాని తర్వాత ఇమాన్యుయల్ తనుజను నామినేట్ చేస్తున్నాడు. ఏమని నామినేట్ చేస్తున్నాడు, కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో యాక్చువల్లీ ఒక్క రీజన్తో నామినేట్ చేసి ఉంటే అయిపోయింది. ఆ రీజన్ని ఇమాన్యుయలే చెడుక్కున్నాడు. బట్ దాన్ని తనుజ సూపర్గా డాడ్జ్ చేసింది అనిపించింది. తనుజ సూపర్గా డాడ్జ్ చేసింది. డాడ్జింగ్ అంటే జస్ట్ అవాయిడింగ్ ద టాపిక్. అసలు అవతల వాళ్ళకి అర్థం కాకుండా టాపిక్ డైవర్ట్ చేసేయడం అనమాట. సో షీ జస్ట్ డాడ్జ్ ద టాపిక్ దట్ వే. సో ఏమైందంటే తనుజను నామినేట్ చేసినప్పుడు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో నేనే కాకుండా 6 మంది నామినేట్ చేస్తున్నారు. 6 మంది నిన్ను కెప్టెన్సీలోంచి తీసేద్దామనేసి అనుకున్నారు. బట్ నువ్వు నాతో దివ్యతో మాత్రమే వాదించావు, ఇంకెవరితో వాదించలేదు. సుమన్తో బర్నీ గారితో నువ్వు ఎందుకు వాదించలేదు అనేసి అంటే, సుమన్ గారు హాఫ్ కెప్టెన్, బర్నీ గారు అసలు కెప్టెన్ అవ్వలేదు కాబట్టి వాళ్ళని తీసేయాలనుకోవడంలో తప్పులేదు అని చెప్పేసి ప్రాపర్ ఆన్సర్ ఇచ్చింది. సూపర్ డిఫెన్స్ పాయింట్స్ అనిపించింది. తర్వాత
నేను ఇమాన్యుయల్ కెప్టెన్సీ త్యాగం చేశాడు, మళ్ళీ కెప్టెన్సీ వస్తే త్యాగం చేస్తాడు అనేసి నువ్వు ఎలా అజ్యూమ్ చేసుకుంటావు అనేసి అంటే ఆ మాట తనుజ అన్నేలేదు. ఆల్రెడీ ఒకసారి కెప్టెన్సీ వచ్చినప్పుడు కూడా కెప్టెన్సీ వాల్యూ లేకుండా, ఆ కెప్టెన్ అనే వాల్యూ లేకుండా దాన్ని త్యాగం చేసేసాడు అనేసి అనింది. అంతేగాని మళ్ళీ త్యాగం చేస్తాడు అనేసి మాత్రం చెప్పలే. యూజువల్లీ తనుజ హెల్యూసినేషన్స్ చేసుకుంటుంది, ఇక్కడ కాదు ఇంకొక విషయంలో హెల్యూసినేషన్ చేసుకుంది, వేరే నామినేషన్లో అది చెప్తా. సో అట్లా హెల్యూసినేషన్స్ ఎక్కువ అనమాట, అంటే ఇది జరుగుతుంది అని ముందే ఊహించి చేసుకుంటూ ఉంటుంది ఓవర్ థింకర్. సో అట్లా ఆ హెల్యూసినేషన్లో ఏమని చెప్పింది, చెప్పలేదు యాక్చువల్లీ. బట్ ఇమాన్యుయల్ ఆ మాట అంటే నువ్వు ఆ మాట ఎలా అంటావు, నీకు నువ్వే స్క్రిప్ట్ ఎలా రాసుకుంటావు, అసలు ఆ మాటే అనలేదు, నీకు కెప్టెన్కి వాల్యూ లేదు అనేసి చెప్తున్నాను, ఎందుకంటే నువ్వు సాక్రిఫైస్ చేసినావు కాబట్టి, అంతే తప్ప నేనేం నువ్వు మళ్ళీ వస్తే గివప్ చేస్తావు అనేసి నేను చెప్పలేదు అనేసి నేను తనుజ. దానికి ఇమాన్యుయల్ వచ్చి ఏమని చెప్పాడు, ఇంకొకటి కూడా సూపర్గా డిఫెండ్ చేసుకుంటుంది. ఇమాన్యుయల్ ఏం చెప్పాడంటే ఇక్కడ చెప్తా ఫస్ట్. వెంటనే మాట మార్చేసి మళ్ళీ నీకు ఎవరితో కావాలంటే నువ్వు వాళ్ళతోనే డిఫెండ్ చేసుకుంటావు, అంతేగాని నువ్వు అందరితో డిఫెండ్ చేసుకోవు అనేసి అన్నాడు. అంటే ఇంకా తనుజ అడిగిన క్వశ్చన్కి ఇమాన్యుయల్ దగ్గర ఆన్సర్ లేదు. సో ఇమాన్యుయల్ కూడా సొర్రని మాట తిప్పేసి డాట్ చేస్తున్నాడు. హీ డాట్స్ ద టాపిక్ వేర్ ఈజ్ లైక్ తనుజ వచ్చి ఇట్లా చెప్పిన వెంటనే హీ జస్ట్ డాట్స్ ద టాపిక్ టెలింగ్ నువ్వు నీకు కావాల్సిన వాళ్ళతోనే డిఫెండ్ చేసుకుంటావు. బట్ ఆ పిల్ల అడిగిన క్వశ్చన్ ఏంటి, నేను ఆ మాట ఎప్పుడన్నా, నీ పార్టీకి నువ్వు ఎందుకు స్క్రిప్ట్ రాసుకుంటున్నావు అనేసి అడిగితే దానికి ఆన్సర్ లేదు, వేరే టాపిక్ మార్చేస్తున్నాడు. అండ్ ఇంకొక పాయింట్ కూడా సూపర్గా డిఫెండ్ చేసుకుని తనుజ, అదేంటంటే వాళ్ళిద్దరు బర్నీ గారు సుమన్ గారు మాట్లాడుతుంటే కూడా నీ గురించి నువ్వు డిఫెండ్ చేసుకోవా, మా దగ్గర డిఫెండ్ చేసుకున్నావు, వాళ్ళ గురించి నువ్వు ఎందుకు డిఫెండ్ చేసుకోలేదంటే నేను డిఫెండ్ చేసుకున్నాను కాబట్టి ఈరోజు నువ్వు నన్ను నామినేట్ చేస్తావు అనేసి అనింది. నిజమే కదా, ఆ పిల్ల షీ టుక్ అ స్టాండ్ ఫర్ హర్ సెల్ఫ్, ప్రతి ఒక్కరితో డిఫెండ్ చేసుకుంటానే ఉండింది కాబట్టే ఈరోజు మళ్ళీ నామినేషన్లో ఉంది. ఇమాన్యుయల్ ఎందుకే నామినేషన్ తీస్తున్నాడు ఆ పిల్లని, షీ వాస్ డిఫెండింగ్. సో ఆ పాయింట్ కూడా నాకు సూపర్గా చెప్పింది అనేసి అనిపించింది. సో ఇక్కడ సూపర్గా టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు ఇమాన్యుయల్. లాస్ట్కి ఇమాన్యుయల్ వచ్చి ఏదో మాట్లాడుతుంటే నువ్వు సేఫ్ గేమ్ ఆడుకు, ప్రతి దానికి నువ్వు సేఫ్ గేమ్ ఆడుకు, ప్రతి నామినేషన్కి వస్తాడు అని చెప్పేసి చెప్పిందనమాట. సో ఇక్కడ సేఫ్ గేమ్ ఆడక అనేది గుర్తుపెట్టుకోండి. ఇది తనుజ ఎలా చెప్పాలి, డైలాగ్ తగ్గేదేలాగా నువ్వు సేఫ్ గేమ్. తనుజని ఎవరు నామినేట్ చేసినా, ఎవరు ఏ పాయింట్ మీద తనుజని నామినేట్ చేస్తే కూడా అందరూ సేఫ్ గేమే ఆడుతున్నారు అనేసి అనుకుంటుంది. ఆ రోజు కూడా ఎవరో కెప్టెన్సీ రేస్ నుంచి ఎవరిని తీసేయాలన్నప్పుడు తనుజ పేరు చెప్తే సేఫ్ గేమ్ అనేది. సో తనుజని ఎవరు తీసేస్తే వాళ్ళు సేఫ్గా తనుజని తీసేయాలనుకుంటారు అంతే, అంతేగాని తనుజ దగ్గర పాయింట్స్ ఉన్నాయనేసి మాత్రం ఒప్పుకోదు. నా సైడ్ తప్పే లేదు, ఎవరు నన్ను తీయాలనుకున్నా అది వాళ్ళ సేఫ్ గేమ్ అనేసి అనుకుంటుంది. అది ఆ పిల్ల దగ్గర తప్పు, ఆ పిల్ల అంత ఓవర్ థింకర్. దాని తర్వాత సుమన్ వచ్చి తనుజను నామినేట్ చేస్తున్నాడు. సుమన్ వచ్చి తనుజను నామినేట్ చేసింది, తనుజ తీసుకొని యాక్సెప్ట్ చేయాల్సిందే. తప్పు ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేయాలి, తప్పు ఉండేటప్పుడు కూడా దాన్ని డిఫెండ్ చేసుకుంటా ఉన్నారు అనుకో వేస్ట్ అయిపోతుంది. ఏమి ఆ రోజు కెప్టెన్సీ టాస్క్లో సుమన్ కెప్టెన్ అవ్వకుండా ఓడిపోవడానికి హోల్ అండ్ సోల్ రీజన్ ఇస్ తనుజ ఓన్లీ. అది పెట్టగానే తనుజానే కొట్టి వెళ్ళు అంటుంది. వెళ్ళు అనిన తర్వాత సుమన్ పోయి ఫ్లాగ్ ఎత్తుతాడు. అంతేగాని పైకెక్కి చూసుకొని చెక్ చేసుకో, తొక్కు, స్టాండ్ చేసుకో, చూసుకొని పెట్టు, ఇట్లా ఏమీ మాట్లాడలేదు. నువ్వు వెళ్ళు అనగానే ఇంకా ఆబ్వియస్లీ సగం బుర్ర ఉండే సుమన్ అన్న ఇంకా అయిపోయింది, ఇంకా తనుజ విన్నింగ్ ఇచ్చేస్తున్న పాయింట్లో ఎక్కేసి ఫ్లాగ్ పట్టుకున్నాడు. ఆ ఫ్లాగ్ పట్టుకుని ఒక 30 seconds హోల్డ్ చేసినప్పుడు కూడా ప్రాపర్గా లేదు, మళ్ళీ సెట్ చేసుకో, మళ్ళీ చూసుకొనేసి కూడా ఒక మాట కూడా చెప్పలేదు తనుజ. సో ఆబ్వియస్లీ సుమన్ ఓడిపోవడానికి కారణం తనుజ, ఇది తనుజ ఒప్పుకోవాల్సిందే. దానికి తనుజ ఆ టాపిక్ మొత్తం డైవర్ట్ చేసింది. దీని తర్వాత అసలు ఆన్సరే లేదు, మొత్తం అంటే అబద్ధం చెప్పేసింది. కెప్టెన్సీ రేస్ అయిన తర్వాత నేను మిమ్మల్ని పైకి ఎక్కమనింది పైకి వెళ్ళి చెక్ చేసుకోవడానికి, మరి మీరు పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ టాస్క్ అయిపోయిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తే నాకు అర్థమైందమ్మా నువ్వేం బాధపడుకోనేసి మరి ఎందుకు అన్నారు, అది మీరు మాట మార్చేసినట్టే కదా, టాస్క్ అయిపోయిన తర్వాత ముద్దు మాటలతో మళ్ళీ వచ్చి ఎందుకు మాట్లాడము అని చెప్పి టాపిక్ మొత్తం డైవర్ట్ చేసింది. జస్ట్ డాడ్జింగ్ ద టాపిక్, మళ్ళీ ఇట్లా టాపిక్ డాడ్జ్ చేసింది. షీ జస్ట్ అంటే ఇగ్నోర్ చేసింది, షీ జస్ట్ డాడ్జ్డ్ ఫ్రమ్ ద టాపిక్. సో అలా చేసిందనమాట. ఎందుకు నేను మీకు థ్రెడ్ గేమ్లో కూడా నేను మీకు సపోర్ట్ చేశాను, నేనే మీకు సపోర్ట్ చేశాను కెప్టెన్సీ టాస్క్లో. ఆ థ్రెడ్ గేమ్లో గ్రీన్ కలర్ తీసుకొని సపోర్ట్ చేసింది కదా, దానికి అసలు నేను నామినేట్ చేసిన రీజన్ ఏంది, నా కెప్టెన్సీ నీ వల్ల పోయింది అని. అది యాక్సెప్ట్ చేసి నైస్గా యాక్సెప్ట్ చేసి ఉంటే బాగుండేది. బట్ అది యాక్సెప్ట్ చేయకుండా నేను మీకు అక్కడ సపోర్ట్ చేసా ఇక్కడ సపోర్ట్ చేసా అంటే ఇప్పుడు నామినేషన్ వెనక్కి తీసుకోవాలి. అట్లా ప్రతిసారి ఎవరు ఏం నామినేట్ చేసినా నేను ఆ రోజు నీకు ఇది చేసా, ఈ రోజు ఇది చేసా, ఆ రోజు ఇది చేసా అని చెప్పేసి చెప్తా ఉండింది అనమాట. దాని తర్వాత మరి నాతో వచ్చి మాట్లాడే టాస్క్ తర్వాత ఎందుకు వచ్చారు, మెయిన్ క్వశ్చన్కి ఆన్సర్లే, వేరేదే మాట మార్చేయాలే. నాతో వచ్చి మాట్లాడారంటే నేను తినడానికి పిలిచా అనేసి అంటే ముందు సేఫ్ గేమ్ ఆపేయండి, మళ్ళీ సేమ్ డైలాగ్.
తనుజని ఎవరు నామినేట్ చేసినా తనుజ తప్పు లేకుండా వాళ్ళు సేఫ్ గేమ్ ఆడుతున్నట్టే లెక్క ఆ పిల్లకి. అక్కడ తనుజ తప్పు ఉంది, 100% సంచాలక్గా వరస్ట్గా చేసింది, డిజాస్ట్రస్ యాజ్ అ సంచాలక్. బట్ స్టిల్ తను ఆ తప్పు ఒప్పుకోకుండా మీరెందుకు చేయలేదు, మీరెందుకు ఇది చేశారు, మీరెందుకు మళ్ళీ వచ్చి మాట్లాడారు, నేను మీకు థ్రెడ్ గేమ్లో హెల్ప్ చేశా, మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఎప్పుడు అంతేనా? సో తనుజ దగ్గర ఉండేది ఏంటంటే ఎవరైనా తనను నామినేట్ చేస్తే డిఫెన్స్కి ఈ పాయింట్ యూస్ చేస్తుంది, దట్ వాళ్ళది సేఫ్ గేమ్ అనేది. పురుగు. ఓకే, దివ్య తనుజ ఇద్దరు ఒక్కొక్కరిని నామినేట్ చేసుకున్నారబ్బా. నామినేట్ చేసుకుని సింపుల్ రీజన్, ఆ రోజు నువ్వు మాట జారా, నేను మాట జారిన దానికి సారీ అనేసి దివ్య వచ్చి చెప్పి నామినేట్ చేసి నేను ఇక్కడతో క్లోజ్ చేద్దాం అనుకునేది. తనుజ వచ్చి రివర్స్లో దివ్యాని నామినేట్ చేసి నేను ఇక్కడతో క్లోజ్ చేసుకుంటున్నామని చెప్పేసి క్లోజ్ చేసుకున్నారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయినారు. దాని తర్వాత మళ్ళీ ఎన్ని రోజులు ఉంటారో లేదో తెలియదు, బట్ ఈ వారం మాత్రం దివ్య ఎలిమినేట్ అయిపోతుంది. ఓకే, తర్వాత డెమాన్ వచ్చి ఇమాన్యుయల్ని చాలా నామినేట్ చేశాడు. నామినేట్ చేసి మళ్ళీ సేమ్ రీజన్ చెప్పాడు. డెమాన్ రీజన్ అయితే ఇమాన్యుయల్ని నామినేట్ చేసింది 2 రీజన్స్ ఓకే, 3వ రీజన్ అయితే తుప్పాస్ రీజన్. సో ఇక్కడ సింపుల్గా ఏం జరిగింది చెప్తా, మొత్తం మ్యాటర్ అంతా లాగకుండా అప్ప. ఓకే, సో యాక్చువల్లీ డెమాన్ ఇమాన్యుయల్కి సపోర్ట్ అడిగాడంట. 4th వీక్లో కూడా సపోర్ట్ అడిగినప్పుడు డెమాన్ అండ్ కళ్యాణ్ ఇద్దరు వచ్చినప్పుడు 3rd క్యాప్టెన్సీ కంటెంటర్ని చూస్ చేసుకోమంటే నన్ను చూస్ చేసుకోండి అనేసి అడిగాడంట డెమాన్. అడిగితే కూడా వాళ్ళు చూస్ చేసుకోలేదంట. కాబట్టి ఆ రోజు నేను ఆల్రెడీ కెప్టెన్ అయ్యాను కాబట్టి మీరు చూస్ చేసుకోలేదు కాబట్టి నేను అర్థం చేసుకున్నా. దాని తర్వాత మొన్న కూడా రెబల్ టాస్క్లో మీకు ఒకరు రెబల్ అనేసి వచ్చినప్పుడు మీరందరూ చాలా తెలివిగా, నాకు ఏ కాల్ రాలేదు, నేను ఏ సీక్రెట్ టాస్క్ ఆడలేదు, బట్ మీరందరూ తెలివిగా నేను ఆ గేమ్లో ఉంటే నేను కాంపిటీటర్ అని చెప్పేసి నన్ను తీసేస్తున్నారు. సో అక్కడ కూడా మీరు నాకు సపోర్ట్ చేయలేదు అనేసి అన్నాడు. ఈ 2 విషయాలు వరకు ఓకే. 3వ చెప్పాడయ్యా రీజన్, సైరా మురుగేషా మురుగా ఓ మై మురుగా. ఆ రీజన్ ఎంత తొప్పేరా బోకడ బొచ్చులో కుల్ఫీలో రీజన్ అంటే అంత కుల్ఫీలో రీజన్. రెడ్ టీమ్ బ్లూ టీమ్ ఉండేటప్పుడు ఇమాన్యుయల్ని సపోర్ట్ కోసం అడిగాడంట, పక్కన టీం వాడిని సపోర్ట్ కోసం అడిగాడంట. సో ఇమాన్యుయల్ అక్కడ పోయినప్పుడు వాళ్ళు లివర్ పుల్ చేసేటప్పుడు మీరెందుకు నాకు సపోర్ట్ చేస్తా అని చెప్పి మళ్ళీ బ్లూ టీమ్ లివర్ పుల్ చేశారు అనేసి అడిగాడంట. కొంచెం మన్న బ్రెయిన్ ఉందా? అసలు ఇమాన్యుయల్ రెడ్ టీం కోసం ఆడుతూ ఉంటే రెడ్ టీం లివర్ పుల్ చేస్తాడా? బ్లూ టీం లివరే కదా పుల్ చేస్తాడు. పిచ్చోడా ఏంది, పిచ్చి రీజన్ స్వామి. బ్రెయిన్ దొబ్బిందా ఏమనేసి అనిపించింది నాకు డెమాన్ పవన్కి. నిజంగానే బ్రెయిన్ దొబ్బింది. బ్లూ టీం వాళ్ళని ఎక్కడ తీస్తారు? సరే బ్లూ టీం వాళ్ళని తీసేటప్పుడు కూడా ఆ టీంలో 3 ఉన్నారు అప్పటికే. రితు ఉంది, సుమన్ ఉన్నాడు, డెమాన్ ఉన్నాడు. అప్పుడు డెమాన్ సుమన్ నొప్పించి ఉండొచ్చు కదా. లాస్ట్లో ఒకవేళ మళ్ళీ బ్లూ పూల్ చేసినప్పుడు అప్పుడు రితుతో గొడవ వేసి అది చేసి ఉండొచ్చు కదా. వాళ్ళంటే ఇప్పుడు నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పేసి నా టీముని నేను దొబ్బెడతానా? పెట్టాడు కదా. అసలు కొంచెం మన్న బ్రెయిన్ ఉందా? అసలు ఆ మాట మాట్లాడేదానికి యాడ్ నుంచి వచ్చింది స్వామి డెమాన్ పవన్కి. తిక్క అనిపించింది నాకు, తిక్క రీజన్. కళ్యాణ్ కూడా అంటారు, రే ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా నీకు అని చెప్పేసి అంటాడు. నిజంగా ఏం మాట్లాడుతున్నాడు అర్థమవుతుందా? బ్లూ టీం లివర్ పుల్ బ్లూ లివర్ ఎందుకు పుల్ చేస్తామని చెప్పేసి ఇమాన్యుయల్ని నామినేట్ చేసేది దరిద్రంగా. అప్పుడు కళ్యాణ్ మధ్యలో దూరి, అరే నీకు ఒక ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు అసలు స్టాండ్ తీసుకోలేదు, స్టాండ్ తీసుకోకుండా సుమన్ నేను పంపించుండొచ్చు కదా. సేమ్ పాయింట్. నీకు అసలు ఏమన్నా ఉందా? అసలు నువ్వు రెడ్ టీంలో ఉండే ఇమాన్యుయల్తో అసలు మీరు డీలింగ్లు పెట్టుకొని మీరు డీలింగ్లు పెట్టుకున్నారనేసి నాకు తెలిసి ఉంటే నేను అంత కాళ్ళు చేతులు ఇరుచుకొని నేను ఆడున్నాను కదా అనేసి అన్నాడు. నిజమే కదా. ఆ రోజు ఇమాన్యుయల్ వచ్చి బ్లూ టీంకి పుల్ చేస్తుంటే కళ్యాణ్ వచ్చి రెడ్ టీంకి పుల్ చేస్తా కష్టపడి లాక్కుంటా ఆడుతూ ఉన్నాడు. ఒకవేళ నిజంగానే మీరిద్దరు ఆ డీల్ పెట్టుకున్నారనేసి నాకు ముందే తెలుసుంటే నేను వదిలేసి ఉంటాను కదరా, నాకు ఎందుకు రా వచ్చిందని చెప్పేసి అక్కడ కళ్యాణ్కి కాలింది. సో కళ్యాణ్కి కాలడంలో అర్థం ఉంది. బికాస్ ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అనే పాయింట్, మీరిద్దరు ఎందుకు డీల్ పెట్టుకున్నారు అనే పాయింట్లో కాలడంలో అర్థం ఉంది. కానీ ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అని కాలడంలో అర్థమే లేదు. సో ఇక్కడ కళ్యాణ్ తప్పు కూడా ఉంది. ఎందుకంటే ఎందుకు స్టాండ్ తీసుకోలేదు, నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు, నీ కోసం నువ్వు ఎందుకు ఆడలేదు, నువ్వు రితు కోసం ఆడాడంటే అవును రితు కోసం ఆడతాడు, దానికి కళ్యాణ్కి ఏంటి ప్రాబ్లం? ఒప్పుకోవాలనేది కళ్యాణ్ విషయం. అంటే నువ్వు రితు కోసం ఆడతావు అని ఒప్పుకో అనేసి డెమాన్ ఒప్పుకోవాలి. అవును నేను రితు కోసం ఆడానని ఒప్పుకోవాలి. కానీ డెమాన్ అట్లా ఒప్పుకోవట్లేదు. నేను స్టాండ్ తీసుకున్నా, నేను వాదించాను, బట్ ఓటింగ్ ప్రకారం వచ్చిందని చెప్పేసి వాదిస్తా ఉన్నాడు. సో డెమాన్ ఈ స్టాండ్ అనే విషయంలో మాత్రం డెమాన్ తప్పులేదు.
కళ్యాణ్దే తప్పు. ఎందుకంటే నిజంగా స్టాండ్ గురించి మాట్లాడేటప్పుడు కళ్యాణ్ కూడా రితు నేను లాస్ట్ రౌండ్లో నీకోసం వదిలేస్తానని చెప్పకూడదు. స్టాండ్ ఎందుకంటే అక్కడ కళ్యాణ్ కూడా తన కోసం స్టాండ్ తీసుకున్నట్టే. ఫస్ట్ రౌండ్లో స్టాండ్ తీసుకోకపోయినా, సెకండ్ రౌండ్లో స్టాండ్ తీసుకోకపోయినా, థర్డ్ రౌండ్లో స్టాండ్ తీసుకోకపోయినా, లాస్ట్ రౌండ్లో స్టాండ్ తీసుకోకపోయినా, ఏ రౌండ్లో స్టాండ్ తీసుకోకపోయినా స్టాండ్ తీసుకున్నట్టే. సో కళ్యాణ్ స్టాండ్ తీసుకున్నట్టే తన కోసం కూడా. తన కోసం స్టాండ్ తీసుకున్నప్పుడు డెమాన్ కోసం మాట్లాడకూడదు, నువ్వు స్టాండ్ తీసుకోవాలి అని చెప్పేసి. సో అక్కడ నాకు కళ్యాణ్ తప్పు అనిపించింది. కానీ ఈ డీలింగ్ పెట్టుకునే విషయంలో మాత్రం వాళ్ళు డీలింగ్లు పెట్టుకుంటే నేనెందుకు ఇక్కడ దొబ్బించుకోవాలి, మీరు డీలింగ్లు పెట్టుకుంటే నేనెందుకు కష్టపడి ఆడాలి, నేనేం మెంటల్గా అన్నా, నేనేమి ఎర్రి పుష్ప అన్నా అని చెప్పేసి కళ్యాణ్ కనిపించి ఉంటుంది. ఆ పాయింట్లో కోపం రావడంలో తప్పులేదు. బట్ స్టాండ్ విషయంలో అయితే వేస్ట్ అనేసి అనిపించింది. సో ఇక్కడ స్టాండ్ తీసుకోలేదు అనేసి అని వెంటనే కందకి లేని దురద కత్తిపీటకెందుకు అనేలాగా డెమాన్ కళ్యాణ్ ఇద్దరు ఫైట్ చేసుకుంటా ఉంటే రితు మధ్యలో దూరి స్టాండ్ తీసుకోలేదు అనేసి ఎందుకు అంటున్నారు. ఫస్ట్ వన్ నాకు సపోర్ట్ చేద్దామనేసి అనుకుని సెకండ్ ఇమాన్యుయల్కి సపోర్ట్ చేద్దామనేసి అనుకున్నాడు. రెడ్ టీము బ్లూ టీమ్తో సంబంధం లేదు, ఒక కెప్టెన్సీ కంటెండర్తో సంబంధం అని చెప్పేసి డెమాన్ కోసం అనవసరమైన స్టాండ్ తీసుకునేది రితు. స్టాండ్ అవసరమే లేదు. ఇక రితుదే తప్పు, మొత్తం తప్పు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, వాదించుకుంటారు, ఏదో ఒకటి చేసుకుంటారు. మధ్యలో రితు వచ్చేసి దూరేసి చాలా తప్పుగా పోర్ట్రే చేస్తున్నావు, కావాలని కెమెరాస్ కోసం తప్పుగా పోర్ట్రే చేస్తున్నావు. ఆ రోజు కూడా అంతే, నేను నిన్ను పాతకాలం విషయాలంతా తీసింది. నేను నిన్ను థర్డ్ వీక్లో నిన్ను కెప్టెన్సీలోంచి తీసేసినప్పుడు అప్పుడు కూడా నువ్వు ఇదే మాట అన్నావు. నువ్వు వచ్చి ఇట్లా నన్ను బ్యాక్ స్టాప్ చేశారు, నాకు వెన్నుపోటు పొడిచారని చెప్పేసి మాట్లాడావు. సో నువ్వు ఆడితే మాత్రం గేమ్, మేము ఆడితే క్రైమా అని చెప్పేసి మాట్లాడుతుంటే నేను నీ దగ్గర రాలేదు రితు, నువ్వే నా దగ్గరకు వచ్చి మాట్లాడుతాను, మరి నువ్వెందుకు వచ్చావు అంటే నేను సారీ చెప్పడానికి వచ్చింది అనేసి రితు. దాని తర్వాత రితు కూడా ఈ స్టాండ్ పాయింట్ మాట్లాడింది, వేర్ నువ్వు నా కోసం లాస్ట్ రౌండ్లో వదిలేసుకుంటాను కదా, అప్పుడు నువ్వు కూడా స్టాండ్ తీసుకున్నట్టే కదా అని చెప్పేసి. సో ఇవన్నీ మాట్లాడింది. బట్ రితుకి అనవసరమైన టాపిక్. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, వాళ్ళిద్దరు దుప్పించుకుంటారు. రితుకు మధ్యలో దురదెందుకు, కందకు లేని దురద కత్తిపీటకెందుకు లాగా అనవసరంగా దూరి అనవసరంగా రెచ్చగొట్టి ఇంకా కళ్యాణ్ రెచ్చిపోయేసి గట్టిగా పోయి రీతు కళ్యాణ్ గట్టిగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు గట్టిగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరు ఆపడం ఓకే. ఇక్కడ డెమాన్ పవన్ వచ్చి రితు మీద కళ్యాణ్ అర్చిన వెంటనే ఇట్లా పట్టేసుకున్నాడు. చాలామంది మొహం తిప్పబోయి ఇట్లా పట్టుకున్నాడు, ఆపబోయి మొహం ఎందుకు తిప్పాలా మాట్లాడేటప్పుడు, నోరు మూస్తే చాలు కదా. మాట్లాడుతున్నాడు, మొహం తిప్పితే మాటలాగిపోతాయా? బేసిక్ లాజిక్. డెమాన్ ఫ్యాన్స్ మాట్లాడే దాని గురించి చెప్తున్నా, లేకపోతే ఇంకెవరైనా సపోర్టర్స్ ఉండే వాళ్ళు మాట్లాడే దాని గురించి చెప్తున్నా. గొంతు పట్టుకోలేదు, మూతి తిప్పుతా ఉన్నాడంట. మరి మొహం తిప్పినా కూడా మాటలు వస్తాయి కదా. నీకు మాటలు ఆపాలంటే నోరు ముయ్యాలి లేదా కంట్రోల్ చేయాలి, అంతేగాని ఇట్లా పట్టుకుంటే మాటలు ఎట్లా ఆగిపోతాయి అంటే గొంతు పట్టేసుకుంటే మాటలు ఆగిపోతాయి కాబట్టి అది పట్టుకోవడమా? అసలు గొంతు పట్టుకోవడం ఏంటి? డెమాన్ దగ్గర ఉండే బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే తనకి కోపం వచ్చినప్పుడు తను కొంచెం అబ్యూస్ చేస్తాడు, ఫిజికల్ అబ్యూస్. ఆ రోజు కూడా రితుని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు, ఈ రోజు కూడా కళ్యాణ్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు. ఆల్రెడీ రితుని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినప్పుడే మోకాల మీద యూ విల్ బీ అవుట్ అని చెప్పేసి ఆ రోజే డోర్స్ ఓపెన్ చేస్తున్నారు డెమాన్ కోసం. సో ఆ రోజు డోర్స్ ఓపెన్ చేసిన వాళ్ళు ఈ రోజు గొంతు పట్టుకునే దానికి 100% అది గొంతు పట్టుకోవడమే. ఎందుకంటే తనకు ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్లో హీ కాన్ కంట్రోల్ హిజ్ ఎమోషన్. ఆ యాంగర్ని కంట్రోల్ చేసుకోలేక సడన్గా చూపించేశాడు. అది చూపించేసిన వెంటనే సంజన ఆమెను డెమాన్ని లాక్కొని వెళ్ళిపోయింది. బట్ దట్ ఈస్ సో బ్యాడ్. దట్ ఈస్ మ్యాన్ హ్యాండ్లింగ్ అగైన్. ఆల్రెడీ ఒకసారి వచ్చినప్పుడు మోకాల మీద పడుకొని సారీ చెప్పినప్పుడు మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయకూడదు. డోర్లు తీసేస్తున్నారు ఆ రోజు డెమాన్ కోసం. ఈ రోజు కళ్యాణ్, నాకు తెలిసి ఈ వారం కళ్యాణ్ చెప్తున్నా కదా, కళ్యాణ్ కూడా చాలా చాలా ఓవర్ మంచోడు, అతి మంచోడు, రేలంగి మావేలాగా. ఈ వారము డెమాన్ కోసం డోర్లు ఓపెన్ చేసి రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు వెళ్ళిపో అని చెప్పేసి మాట్లాడితే కూడా కళ్యాణ్ మళ్ళీ స్టాండ్ తీసుకుంటాడు. సార్ అదేం లేదు సార్, ఊరికే తిప్పుతా ఉన్నాడు సార్, నా కోపం కంట్రోల్ చేయడానికి చేశాడని చెప్పేసి ఖచ్చితంగా స్టాండ్ తీసుకుంటాడు. ఈ మాట రాసి పెట్టుకోండి. ఈ వారం డెమాన్కి రెడ్ కార్డ్ ఖచ్చితంగా చూపిస్తారు. 100% రెడ్ కార్డ్ అనేది ఉంటుంది. బట్ దానికోసం ఆ అబ్బాయి ఏమైనా మాట్లాడతాడా లేదో తెలీదు. తన కోపమే తన శత్రువులాగా, డెమాన్ పవన్ కోపమే తన శత్రువు. తను టాస్క్లు ఎంత బాగా ఆడినా, ఎంత మంచిగా బిహేవ్ చేసినా, ఎంత మంచి వాడిలాగా ఉన్నా, ఎంత మంచి పాయింట్స్ నామినేషన్స్లో మాట్లాడినా, ఎంత మంచి ఆర్గ్యుమెంట్స్ ఉన్నా, ఎంత మంచి మెంటల్ స్కిల్స్ ఉన్నా, ఎంత మంచి వంట స్కిల్స్ ఉన్నా, ఎంత మంచి నేమ్ ఉన్నా, ఎంత కాండక్ట్ ఉన్నా కూడా ఒక చిన్న రిమార్క్, అర్జున్ రెడ్డి కూడా సూపర్, అర్జున్ రెడ్డి ఇంకా తోప్ తురుమ్ ఖాన్, కానీ అర్జున్ రెడ్డి కోపమే తనని నాశనం చేసేసింది. సేమ్ డెమాన్ పవన్ కూడా ఆ కోపం, ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్లో తన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల ఆ అబ్బాయి టాప్ 5కి వెళ్తాడా లేదా నాకు తెలియదు. ఈ వారం నాకు ఎందుకో రెడ్ కార్డ్ ఇస్తారేమో అని చెప్పేసి అనిపిస్తుంది. అట్లాంటివి అయితే జరగకూడదు, బికాస్ హీ యాక్చువల్లీ డిజర్వ్స్ టు బీ ఇన్ ది హౌస్. బట్ ఇంత ఫిజికల్ హ్యాండ్లింగ్ ఏ సీజన్లో జరగలేదు. అట్లా గొంతు పట్టుకునే అంత
మూతి అయితే తిప్పలేదు, ఖచ్చితంగా గొంతే పట్టుకున్నాడు. మీకేమనిపించింది? గొంతు పట్టుకున్నాడు అనిపించిందా, లేకపోతే మూతి తిప్పినాడు అనేసి అనిపించింది? అది కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మూతి తిప్పినంత మాత్రాన మాటలాగిపో. సో రితుని అరవగానే చేశాడంటే ఆ మూమెంట్లో కోపం వచ్చేసింది. ఆ కోపం కంట్రోల్ చేసుకోలేక ఇమ్మీడియట్గా అది రియాక్షన్, అంటే తనకి ఆ ఫాస్ట్ రియాక్షన్ ఉంటుంది కదా, ఆ ఫాస్ట్ రియాక్షన్తోనే చేశాడు, విచ్ ఇస్ టోటలీ రాంగ్. మ్యాన్ హ్యాండ్లింగ్ ఇస్ టోటలీ రాంగ్. ఐ థింక్ డెమాన్ విల్ అట్లీస్ట్ గెట్ అన్ ఎల్లో కార్డ్ హియర్. మళ్ళీ ఎల్లో కార్డ్ అయినా ఇస్తారు, 100% ఎల్లో కార్డ్ అయితే ఇస్తారు. మళ్ళీ డోర్లు అయితే తెరుస్తారు. లాస్ట్ టైం ఆ అమ్మాయిని హ్యాండిల్ చేసిన దానికి. ఎందుకంటే జనాలకి ఎట్లయిపోతుందంటే బిగ్ బాస్ని చూసి నేర్చుకునేది ఇదారా, నువ్వు బిగ్ బాస్ని చూసి నేర్చుకునేది ఇదారా అని చెప్పేసి బిగ్ బాస్ మీద మాట పడుతుంది. ఆల్రెడీ రితుతో అట్లా చేస్తారు, అప్పుడే మాట పడి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక మాట పడుతుంది కాబట్టి దే విల్ నాట్ టేక్ దిస్ బ్యాడ్ కాంటాక్ట్ ఫ్రమ్ డెమాన్ పవన్. సో ఖచ్చితంగా దిస్ వీకెండ్ ఇస్ గోయింగ్ టు బీ అ వెరీ వెరీ బ్యాడ్ ఎపిసోడ్ ఫర్ డెమాన్ పవన్. 100% చెప్తున్నా, 100% టోటలీ రాంగ్. అనవసరంగా రితు మధ్యలో దూరేసి ఓవర్గా రెచ్చిపోయేసి లేపేసి సెల్ఫిష్ అనక రితు దగ్గర ఉండే ప్రాబ్లం ఏంటంటే అవతల వాళ్ళని తనకు తెలియకుండానే రెచ్చగొట్టేస్తుంది. నువ్వు నార్మల్గా మాట్లాడుతున్నావు అనుకో, అవతల వాళ్ళు రెచ్చిపోరు. అవతల వాళ్ళు ఆల్రెడీ కోపంలో ఉండేటప్పుడు నీకు నచ్చినట్టు గట్టిగా అరుచుకుంటా మాట్లాడినావు అనుకో, అవతల వాడికి ఈగో ఇంకా ట్రిగర్ అవుతుంది, ఇంకా సుర్రు ఉంటుంది, ఇంకా లేస్తుంది, ఇంకా కోపం వస్తుంది. సేమ్ రితుతో ఉండే ప్రాబ్లమే అది. డెమాన్ పవన్ని కూడా ఇట్లే రెచ్చగొట్టింది. వాడు పాపం మెల్లిగా మాట్లాడుతూ ఉంటే కూడా డెమాన్ పవన్ ఈ పిల్ల ఏడ్చుకుంటా మెల్లిగా చెప్పదు, గట్టిగా అంటే హైపర్ అయిపోతూ ఉంటుంది, ఓవర్ హిస్టీరిక్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయమంటావు, చెప్పు అట్లా అంటే అవతల ఏమన్నా ఏం కొట్టుకున్నా నిజంగానే అట్లా చెప్పు అట్లా మాట్లాడితే అవతల వాడికి ఇంకా కోపం వచ్చేస్తుంది. వాళ్ళ ఎమోషన్స్ కంట్రోల్ అవ్వవు, ఇంకా అట్లే రెచ్చిపోతూ ఉంటారు. డెమాన్ కూడా రితు వల్లే రెచ్చిపోతూ ఉన్నాడు. ఈరోజు కళ్యాణ్ కూడా రితు వల్లే రెచ్చిపోయినాడు. లేకపోతే ఏ రోజు ఇట్లా ఎప్పుడు రెచ్చిపోలేదు కళ్యాణ్. వాళ్ళిద్దరికి ఇంత పెద్ద గొడవ రాలేదు కాబట్టి ఫస్ట్ టైం వచ్చింది. అండ్ రితు రెచ్చగొట్టేస్తుంది, తనకు తెలియకుండానే ఆపోజిట్ వాళ్ళని రెచ్చగొట్టేస్తుంది. మేబీ బయట కూడా తను అంతే అలానే చేస్తుంది కాబట్టి తన హైపర్ నేచర్, ఆ హైపర్ ఏదైతే ఉందో హైపర్ యాక్టివ్ నేచర్, ఆ నేచర్ అవతల వాళ్ళకి ట్రిగరింగ్ మూమెంట్ అవుతుంది అనమాట. సో తన ఎమోషన్స్ అవతల వాళ్ళని ట్రిగర్ చేసి అక్కడ కళ్యాణ్ ఫుల్ ట్రిగర్ అయిపోయి ఇంకా ఏం కోపం చూడు. కళ్యాణ్ కూడా కోపం చూపిస్తాడు. ఎక్కడ చూపిస్తాడు? ఈ సామాన్ల మీద చూపిస్తాడు. ఆ సామాన్ల మీద చూపించేది కూడా తప్పు. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ ప్రాపర్టీ పోగొడితే ఓకే. ఆ రోజు కూడా ఏదో పోగొట్టినాడు బిగ్ బాస్ది, ఏదో టిష్యూలో ఏదో ఇసిరేసినాడు, ఇంకొక రోజు బాక్సులు ఇసిరేసినాడు టాస్క్ ప్రాపర్టీ, తర్వాత ఈరోజు కుర్చీలు ఇసిరేసినాడు. సో ఇట్లాంటిది బిగ్ బాస్ ప్రాపర్టీ కాబట్టి ఓకే. బట్ కొంతమందికి ఫోన్లు ఎరగొట్టే అలవాటు ఉంటుంది. కోపంలో ఫోన్లో గోడకేసి ఫోన్లు కొడతారు. నిజంగా నా ఫ్రెండ్స్లో కూడా ఉంది ఆ అలవాటు. కొంతమందికి కొనుక్కునేది నువ్వే, నీ కోపమే నీ శత్రువు. మళ్ళీ అక్కడ నువ్వు కష్టపడి కొనుక్కొని నువ్వు ఫోన్ ఎరగొట్టుకొని ఫోన్ లేకుండా బతికినాడు. ఎందుకు చెప్పండి, డైరెక్ట్గా చెప్పేస్తా. ధనుష్ గారు ఉన్నాడు కదా, ధనుష్ చాలా 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 కష్టపడి 15 Pro Max కొనుక్కున్నాడు. 15 Pro Max ఒకసారి కోపం వచ్చి అని ఇసిరేసినాడు. ఫోను పీస్ అయిపోయింది. దాన్ని మళ్ళీ రిపేర్ చేయించాలంటే 15 Pro Max వాళ్ళు 65,000 అడిగినారు. స్క్రీన్ అంతా రిపేర్ చేయించాలంటే 65,000 పెట్టి దాన్ని ఇచ్చే బదులు ఇంకొక 40,000-50,000 ఎక్స్ట్రా యాడ్ చేసి పెట్టినామంటే కొత్త ఫోనే వస్తుంది. మళ్ళీ పాత ఫోన్ ఎందుకు, ఆల్రెడీ అప్డేట్ అయిపోయింది కదా అని చెప్పేసి మళ్ళీ కొత్త ఫోన్ కొనుక్కున్నాడు. సో తన కోపమే తన శత్రువు. దట్ ఈస్ సో రాంగ్. మీకు కూడా అదే చెప్తున్నాను. నాకు కూడా నా కోపమే శత్రువు. నాకు కోపం వచ్చిందనుకో, నిజంగా ఒక్కొక్కరు కోపం నేను నిజంగా కంట్రోల్ చేసుకోవాలి. నాకు కోపం వచ్చిందనుకో, నేను కార్ ఫాస్ట్గా తోలుతా. ఫుల్ కార్ రైస్ చేసుకుని నాకు ఫస్ట్ డ్రైవ్కి వెళ్ళిపోవాలి. కోపం వచ్చిందంటే కంట్రోల్ చేసుకోవాలంటే డ్రైవ్కి వెళ్ళిపోవాలి. ఆ డ్రైవ్లో అట్లే యాక్సిలరేటర్ గట్టిగా తొక్కుతా, అంతే సర్ర వెళ్ళిపోతుంది. ఒకసారి అట్లా గుద్దేసిన కూడా నేను నా కోపం అవ్వలే, నా వల్ల తట్టుకోవడానికి కాలేదు. స్పీడ్ బ్రేకర్ వస్తే కూడా ఇట్లా ఎగిరి డమ్మని పడి అట్లా ఆగపల్ల స్కిడ్ అయిపోయింది కారు గుద్దేసా. సో అట్లా తన కోపమే తన శత్రువు. సో మీ కోపం మీ కంట్రోల్లో పెట్టుకోండి. సో ఇక్కడ డెమాన్ తప్ప కళ్యాణ్ తప్ప అనేసి అంటే ఇద్దరు తప్పే. ఇద్దరు తీసుకున్న ఇదిలో తప్పే. బట్ కళ్యాణ్ సైడ్ డీల్ మీరు డీల్ చేసుకున్నప్పుడు నేనెందుకు టాస్క్లో దొబ్బించుకోవాలి అని చెప్పేసి ఒక పాయింట్ ఉంటుంది. డెమాన్ పవన్ సైడ్ ఏంటంటే ఇంకా కళ్యాణ్ మీద ఒకటి ఉండిపోయింది అట్లా డెమాన్కి. అండ్ ఆ గొంతు ఇట్లా పట్టుకోవడం ఇస్ నాట్ ఎట్ ఆల్ రైట్. దట్ ఈస్ ఫిజికల్ మ్యాన్ హ్యాండ్లింగ్, దట్ ఈస్ టోటలీ మ్యాన్ హ్యాండ్లింగ్, ట్రూలీ మ్యాన్ హ్యాండ్లింగ్ విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. అది దాని తర్వాత సంజన ఏమా స్వామి ఆల్రెడీ 40 నిమిషాలు ఉందంటే ఇది ఇంకోటి. సంజన వచ్చి సంజనాని నామినేట్ చేసింది. ఫైర్ స్టార్మ్స్ రితు సెకండ్ నామినేషన్. మీరు ఫైర్ స్టార్మ్స్ వచ్చినప్పటి నుంచి మీ గేమ్ కనిపించట్లేదు అంటే, నేను ఫైర్ స్టార్మ్స్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వరకు సర్వైవ్ అయినాను అంటే ఎట్లా సర్వైవ్ అయినాను, నా గేమ్ కనిపించకుండానే సర్వైవ్ అయినా. అయినా నువ్వే రాత్రి డెమోన్తో కూర్చొని ఏం ఎగ్జాక్ట్ వర్డ్స్ ఏమైనా వచ్చింది తెలుసా, నేను నీలాగా పెద్ద బూతులు వాడలేదు, పతివ్రత శిరోమణి అనేసి. పెద్ద బూతులు మాట్లాడకపోయినా కూడా సంజన దరిద్రంగా మాట్లాడుతుంది. డ్రైనేజ్ కంపు మాటలు, పెంట మాటలు మాట్లాడుతుంది. దానిలో బూతులు ఉండవు, బట్ అది పెంట మాటలు. తర్వాత
ఏమంటే నీ అంత స్ట్రాటజీస్ కూడా ఎవరితో లేవు, డెమోన్తో నువ్వు కూర్చున్నావు, నువ్వు రాత్రి ఇలా పట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చుని ఎవరు చూడరు అనుకుంటావేమో అనేలాగా మాట్లాడింది. సో ఆ మాట మాట్లాడగానే మళ్ళీ చెప్పిలా రితు వెంటనే ఏం చేశాను నేను ఇలా మాట్లాడుతుంది అంత వెంటనే హిస్టరిక్ మెల్లిగా మాట్లాడుతూ అవతల వాడికి ఇంకా కోపం వచ్చేస్తుంది అనమాట. ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నావు ఎందుకో అని అడగాలనిపిస్తుంది. సో అట్లా బిహేవ్ చేస్తుంది రితు. సో అట్లా బిహేవ్ చేసిన దానివల్ల మళ్ళీ సంజనాకి ఇంకా ట్రిగర్ అయిపోయి అవునరా తను అలానే చేస్తుంది ఇలా పట్టుకుంటుంది అంటే నేను అలానే పట్టుకుంటాను, వాడు నా ఫ్రెండ్ని అలా పట్టుకుంటానంటే నాకు అన్కంఫర్టబుల్ అనేసి అనేది. నీకు అన్కంఫర్టబుల్ అయితే నువ్వు కళ్ళు మూసుకో. రోడ్లో 10 మందితో అట్టే తిరుగుతూ ఉంటారు. ఇంకా ఫారిన్లో అయితే రోడ్లోనే ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. ఆమె ఫారిన్ పోదా నాకు అన్కంఫర్టబుల్ అని చెప్పి వాళ్ళు ముద్దు పెడతా ఉంటారు, వాళ్ళు ఇట్లా బెడ్ చేస్తున్నా. ఈమెమి బజరంగి బైజాన్ కదా దాని మీరేమే బజరంగ్ దాల్తో పనిచేస్తుంది. అట్లా చేసుకోవాలి, అట్లా పట్టుకోవాలి అనేసి అంటే పెళ్ళిళ్ళు చేసుకుంటేనే చేసుకోవాలి అని చెప్పేసి బజరంగ్ దాల్లో పోయి చేరమని చెప్పు. సంజన గారిని చూసుకోలేకపోతా ఉంటాయి, అంత అన్కంఫర్టబుల్గా అనిపిస్తూ ఉంటాయి. మరి సినిమాల్లో కూడా పెట్టుకుంటూ ఉంటారు ముద్దు, వాళ్ళు కూడా పెట్టేస్తుంది. అట్లాంటి సినిమాలే చూడదాం. మరి ఈ మాత్రం అట్లా చేయదా? ఏమన్నానా కొంచెమన్నా తెలివి ఉందా అసలు? ఏమన్నానా వాళ్ళు చేతులు పట్టుకుంటారో కాళ్ళు పట్టుకుంటారో ఇంకేమైనా పట్టుకుంటారో అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పర్సనల్ లైఫ్. దే ఆర్ మెచ్యూర్, దే ఆర్ అబౌవ్ 21 years old and they are adults and they'll do whatever they want. బయటకు వచ్చి పెళ్లి చేసుకుంటారో తిరుగుతారో విడిపోతారో అది కూడా వాళ్ళ ఇష్టం. ఈమెకు నచ్చినట్టు ఎందుకు జరగాల? ఎందుకు ఇవంతా మాటలు? ఈమెను నామినేట్ చేసిన దానికి సంజన గారిని నామినేట్ చేస్తే ఆమె తట్టుకోలేదు. ఆ నామినేషన్ తీసుకోలేక అవతల వాళ్ళ క్యారెక్టర్ ఎట్లయినా అసాసినేట్ చేయాలని చెప్పేసి ప్రతిసారి ఇట్లే జరిగింది. కళ్యాణి కూడా ఆ రోజు క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టు ఇట్లే మాట్లాడింది. తనుజ నిఖిల్తో తిరుగుతూ ఉందని చెప్పేసి కళ్యాణ్ కోపం వచ్చిందని చెప్పేసి ఆ రోజు అట్లే క్యారెక్టర్ అసాసినేట్ చేసింది, ఈ రోజు అట్లే క్యారెక్టర్ అసాసినేట్ చేసింది. సో ఆమె నోరు పెంట డ్రైనేజ్ సెప్టిక్ ట్యాంక్. నిజంగా చెప్తావునా సెప్టిక్ ట్యాంక్. సంజన నోరు సెప్టిక్ ట్యాంక్. ఏమన్నా అనుకోండి బయటకు వచ్చిన తర్వాత కూడా ఏమన్నా కేసు వేసుకుంటారో వేసుకున్నాం. నోరు నిజంగానే సెప్టిక్ ట్యాంక్ లాగా. అస్సలు బాబోయ్ ఎన్ని మాటలు స్వామి. క్యారెక్టర్ అసాసినేట్ చేస్తుంది. ఒక్క మాట కూడా రితు తిరిగి ఆమెతో బయట టాపిక్స్ తీసి వేరే ఏదైనా టాపిక్స్ తీసి ఆమెను మాట్లాడుంటే ఆమె తల ఆడబెట్టుకుని ఉంటుంది. బయట ఎన్ని టాపిక్స్ జరిగాయి, ఆమె ఆడబెట్టుకుంటుంది తల కొంచెమన్నా ఉందా? కొంచెం కూడా లేదు స్వామి. ఆమెకి కొంచెం కూడా లేదు. మాట్లాడేది మాత్రం పాష్ ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటుంది కానీ బస్ట్ పెంట బ్రెయిన్ థాట్స్ ఆమె మాటలు అన్ని పెంట. ఐ డోంట్ నో ఇఫ్ షీజ్ అంటే ఒక వారం సూపర్గా అనిపిస్తుంది, ఒక వారం నేను చూస్తేనే కోపం వస్తుంది. షీ బిహేవ్స్ దట్ వే. సో టోటలీ రాంగ్. సంజన చేసింది టోటలీ రాంగ్. చేతులు పట్టుకుంటారు అన్కంఫర్టబుల్. యాక్చువల్లీ ఆమె చెప్పే విధానం ఆమె నార్మల్గా నువ్వు డెమో చేతులు పట్టుకొని కూర్చుంటారు అట్లా చెప్తే ఓకే. రాత్రి మీరు చేతులు పట్టుకొని కూర్చుంటారు కళ్ళు మూసుకొని ఎవరు చూడలేదని ఏం చేస్తున్నారు అనేసి ఏదో చేసేస్తున్నారు వీళ్ళు అనేసి. సరే వాళ్ళు నిజంగా ఏదేదో చేసేస్తున్నారు బా, బిగ్ బాస్కే ప్రాబ్లం లేదు, సంజనాకి ఎందుకు బా ప్రాబ్లము? ఆమె ప్రాబ్లం అయితే కళ్ళకి గంతలు కట్టుకొని ఉన్నాం మనం. ప్రపంచంలోనే బతకూడదు ఆడ. ఇప్పుడు నేను గోవాకి వచ్చిన ఆ రోడ్లో చూస్తాను స్వామి, నిన్న ఆడికి పోతే ఒక ప్లేస్కి అంతా ఓపెన్. థాయిలాండ్ పోయినా అంతా ఆల్ ఓపెన్. మొత్తం ఇండియా కూడా ఫారిన్ లాగా అయిపోతుంది. ఏం చేస్తుంది? ఆ ప్లేస్కి పోదా? మళ్ళీ అన్కంఫర్టబుల్గా ఉందని చెప్పేసి అన్ని దొబ్బేస్తుందా? వెరీ బ్యాడ్. సంజన ఇస్ వెరీ బ్యాడ్. షీ క్రాస్ హర్ లిమిట్స్ అండ్ చెప్పే విధానం కూడా ఉంటుంది. దట్ విధానం వాజ్ సో బ్యాడ్. వెరీ బ్యాడ్. సో ఈరోజు కొంచెం బిగ్ రివ్యూ బట్ పాయింట్ టు పాయింట్ నేను మాట్లాడినాను. మీకు నా పాయింట్ కరెక్ట్ అనిపించిందా? వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? అది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి కలుస్తాం. అందరూ దిస్ మీకు బై గైస్. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హైప్ కూడా ఇవ్వండి. హైప్ ఇఫ్ యూ రియల్లీ లైక్ దిస్ వీడియో హైప్ ఇవ్వండి. హైప్ ఈ ఒక్క వీడియోనా హైప్ ఇవ్వండి రా ప్లీజ్. సాయిరామ్.